నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటై దాదాపు నెల రోజులు పూర్తవుతున్న తరుణంలో చాలా మంది వరకు కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఇలాంటివి కూడా అయితాయా లేదా, అసలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై 30 రోజుల పాలన ఎలా ఉండేదాన్ని అనే అంశంపై మేము ముందుకు వచ్చాము. అదేవిధంగా మీరు కూడా నాతో పాటు ఈ యొక్క లైవ్లో రావచ్చు. అదే ఏంటంటే ఇక్కడ వైఆర్ టీవీ తెలుగుకు సంబంధించినటువంటి అంశాల్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దాంట్లో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ అభిప్రాయాన్ని కూడా మాతో పాటు షేర్ చేసుకోవాలి. అలా అసలు 30 రోజుల పాలనలో ఎలా అనిపిస్తూ ఉంది అంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో మేము ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేశాము. అదొకటి మహాలక్ష్మికి సంబంధించినటువంటిది. ఈ నెలలో జనవరి నెలల్లో 2 గ్యారెంటీలు మేము ముందుకు తీసుకొస్తాం. ఏదైతే గృహజ్యోతి కావచ్చు, అదేవిధంగా కరెంట్ బిల్లకు సంబంధించినటువంటి దాంట్లో మేము ముందుకు 250 యూనిట్లకు సంబంధించినటువంటి పథకాలను మేము ముందుకు తీసుకొస్తాం. 100 రోజుల గడువు అడిగినాం. 100 రోజుల గడువు సమయంలో మేము 6 గ్యారెంటీ అమలు చేస్తూ ఉన్నామంటూ ఒక సైడు వాళ్ళు చెప్పుకుంటూ పోతా ఉంటే, కాళేశ్వరం విద్యుత్ రంగాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతున్నారా? ఫస్ట్ పాయింట్. లేదు, పాలన ఎలా ఉన్నది? సెకండ్ పాయింట్. మూడవది, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ అంటున్నారు, కానీ అది కాళేశ్వరం మీద కాదు, ఓన్లీ మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగిన ఏవైతే అంశాలు ఉన్నాయో, కుంగినటువంటి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యారేజ్ కింద కుంగినటువంటి పిల్లర్ల మీద ఎంక్వైరీ చేయాలంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ని నిందిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఎవరిని తప్పించడానికి కాళేశ్వరం మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయడం లేదు. ఇది ఒక పాయింట్. ఇవన్నీ అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫస్ట్ కాలర్ రెడీ ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఎక్కడి నుంచి అన్న? అన్న మాది షేక్పేట్ అన్న, టోలీ చౌకి షేక్పేట్. ఏం పేరు అన్న? అన్న పరమేశ్వర్ అన్న. మీ యూట్యూబ్ లా చాలా చూస్తాను మీ న్యూస్ నేను. అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది అన్న? అన్న 0కు 4 సున్నాలు పెడతానా. నేను ఒక ఆటో డ్రైవర్ అన్న, నెల రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం ఉన్నన్ని రోజులు ఒక్క ఓటు కూడా వేయనియం. ఒక్కొక్క ఆటోనికి చెప్పి నేను చెప్తున్నా, ప్రతి ఊర్లో తిరుగుతానే, షేక్పేట్లు ఉంటా. ఆటో డ్రైవర్ కాదు, అందరి గుండెలల్లో అక్షరాలతోటి కాదు, మంచి గోల్డ్ అక్షరాలతో రాసిస్తా. ప్రాణం ఉన్న రోజులు కాంగ్రెస్ ఓటు వేయొద్దని చెప్తాను నేను. అంటే మీకు గిగ్ వర్కర్ తోటి అంటే ఏదైతే 5 లక్షలకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదన్న? అన్న హామీ ఎప్పటి నుంచో ఉందన్న, కేసీఆర్ పాలన నుంచే ఉందన్న. ఇప్పుడు తెలియక మూర్ఖులు ఇప్పుడు ఉందంటారు. అది ఎప్పటి నుంచో ఉన్న జీవో అది. ఈ కాంగ్రెస్ పాలన అంతా చూసేదానికి చెప్పుతోటి కొడతారు రేవంత్ రెడ్డి గారికి. అయితే 8 రోజులు అన్నం తినక రోజు 100 రూపాయలు అవుతుంది ఆటో కిరాలు. నాకు అంత నరకం చూస్తారు. ఫ్రీ బస్ ఎవడు పెట్టమన్నాడు, ఫ్రీ పథకాలు ఎవడు పెట్టమన్నాడు, రోడ్ల మీద పేపర్లు అంటే ఓట్లు వేస్తే ఓట్ల డబ్బులు మన భవిష్యత్తు ఉంటది కాబట్టి పోలీస్ సెక్యూరిటీని పెట్టి తీసుకుపోతారు. అంటే మా ఫైళ్లు, ప్రజాపాలన ఫైల్ ఏమో రోడ్డుకు పడేస్తారా? ఒక్కసారి అడగండి మీ తరపున. ఇప్పుడు మేము ఓట్లు వేసిన డబ్బులు మాత్రం వాళ్ళ భవిష్యత్తు ఉంటదని పోలీసులను పెట్టి తీసుకుపోతారు. అంటే మా ప్రజాపాలన కూడా, మా ఫైళ్లు కూడా మా భవిష్యత్తులు ఉంటాయి కదన్నా. వాళ్ళు మంచి సెక్యూరిటీని పెట్టి మంచి పార్సిల్ తీసుకుపోవాలి కదన్నా. రోడ్ల మీద పడేసి చెత్త కుప్పల పడేసి అలా ఎవరి భవిష్యత్తు ఎట్లుంటుందో కదన్నా. ఇప్పుడు మా బాధ ఏంటంటే ఆటో డ్రైవర్ది నెల రోజుల నుంచి అన్న ఒక్క గిరాకీ లేదు, ఏం లేదు, నరకం చూస్తున్నాం అన్న నిజంగా. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి తోటి కాని పని అన్న. ఆటో డ్రైవర్లకు అసలు కేర్ చేయడు. ఎందుకంటే గుండు నొప్పి అయినప్పుడే దానికి ఆయింట్మెంట్ పెట్టాలి. గుండు మానినాక పెడతామంటే అది వేస్ట్ అన్నది. ఆయన తోటి కాని పని అన్న. ఇప్పుడు అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి దాంట్లో కూడా ఉచిత బస్సు మహిళా పథకం ఉన్నది. మరి ఎలా ఏంటి ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాము, రోడ్డు మీదకి రాకండి, ధర్నాలు చేయకండి అని చెప్తా ఉన్నారు కదా. అంటే మీకు ఎలాంటి హామీ ఇచ్చారు అన్నారు? అన్న హామీ ఏముంటదన్న, మబ్బిచ్చి పెడతాడు. చాలా కోతరు చూదాడు. కాంగ్రెస్ పార్టీ కోతరు చూద్దాం. ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. నేను మామూలు ఆటో డ్రైవర్, నా గురించే మాట్లాడుతున్నా. అంటే అన్న పార్టీ నాకు చుట్టం ఏం కాదు, పార్టీ బంధువు కాదు. నాకేందంటే మా బాధ ఆటోల్లో ఇంత నరకం అనుభవిస్తున్నామని బాధ. అంతే. మేము ఉచిత పథకం తీయనట్లేదు. మాకు ఏందో మాకు పరిష్కారం చేయాలి. నాకు ఆటో పైన 10,000 కట్టాలి, రూమ్ రెంట్ 10,000 కట్టాలి, పిల్లల ఫీజులు రోజు 100 రూపాయలు అయితే లేదన్న.
రూపాయలు అయితే లేదు. ఆ పొన్నం ప్రభాకర్ అంటే ఒకసారి ఆటో ఎక్కి కూసబెడతా, సిటీ అంతా దింపుతా సార్, ఎంత సంపాదిస్తాడో చూస్తా నేను. నా పక్కకే కూసబెడతా ఆటోలా, మీరు ఇంత అవుతుంది అంత అవుతుంది అంటారు కదా, ఆటోడు ఎంత నరకం అనుభవిస్తాడు, ఆటోలో కూర్చుంటే తెలుస్తుంది అన్న, ఎవరికైనా మోసేటోని తెలుస్తుంది బరువు, చూసేటోని కాదు అన్న. రైట్ అన్న, సార్, మీరు గట్టిగా చెప్పండి అన్న. చేద్దాం అన్న, దీని గురించి మాట్లాడతా నెక్స్ట్. ఇప్పుడు 100 రోజులది 30 రోజుల పాలన ఎంత అంటారు కదా, ఎంత పర్సెంట్ అంటారు కదా, కాంగ్రెస్ కి అయితే నేను చెప్తున్నా, నా ప్రాణం ఉన్న రోజు ఓటు వేయని అవ్వని, నా తరఫున 1000 ఓట్లైనా వేస్తా, నా ఆటో ఫ్రీగా దింపుతా, నా ఆటో ఫ్రీ దింపుతా, కానీ జీవితం ఉన్న రోజు, నేను బతికున్న రోజు కాంగ్రెస్ ఓటు వేయనియా సార్, అస్సలు వేయనియా. ప్రతి ఒక్కరికి చెప్తా, నా ప్రాణం పైన అవతల దొంగ అయినా సరే దొంగకే అని చెప్తా, కానీ వీనికి ఏపీ అనే కాంగ్రెస్. ఎందుకంటే వాడు చేసింది మామూలు కాదు, ఎవరికి ఒక్క రూపాయి ఇయ్యాడు, నరకము, పెద్ద స్కామ్లు. 2000 నేను ఇంచుమించు 15 సంవత్సరాలు ఆటో నడుపుతున్నా సార్, ఇలాంటి కాలం ఎప్పుడు చూడలేదు నేను. రైట్ పర్మిషన్. ఇంకో కాల్. హలో అన్న, ఎక్కడి నుంచి అన్న? సార్ ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు సార్. ఏం పేరు అన్న? సహదేవుడు సార్, మా పేరు అర్థం కాలే. సహదేవుడు అన్న, ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పాలన? సార్ ఏం లేదు, ఆటోలో అంత నోట్ల మందు కొట్టారు. మీరు ఆటో బాధితులేనా? అవును సార్. అంటే ఇంతకుముందు, అంటే ఈ గవర్నమెంట్ రాకముందు ఎంత సంపాదన ఉంటుండే అన్న మీకు ఆటో డ్రైవర్లకు? ఉంటుండే, ఇంటికి డీజిల్ పొంగా 1500, నాడు 2000 కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఓలా అన్ని పని చేపిస్తే ఈ బస్సుల కూడా ట్యాక్స్ తక్కువ చేసి మంచిగా పెట్టింటే అయిపోతున్నాయి సార్. ట్యాక్స్ తక్కువ చేసి ఫ్రీ బస్సులు అని పెట్టకుండా ట్యాక్స్ తక్కువ చేసింటే మంచిగా ఉంటుండే. అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా ఆడేళ్ళు ఉన్నారు, ఫ్రీ అని పెట్టింది, కానీ అది బీదోడు ఎవరవుతాడు, ఉన్నోడే డబల్ ఎక్కిపోతున్నాడు, మంచిలోనే జాబ్ ఉన్నోళ్ళే ఎక్కిపోతున్నాడు సార్. అదే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నారు కదన్నా, అంటే మీకు ఆల్రెడీ కాంగ్రెస్ అసలు దొంగకి ఇచ్చారు, పెత్తనం కూడా అసలు దొంగకి ఇచ్చారు. అంటే కేసీఆర్ మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని ప్రజలు కాంగ్రెస్ వైపు చూసారు. మరి 30 రోజులు గడిచింది కదా అన్న, గడిచిన తర్వాత మీకు 5 లక్షల హామీ ఏదో ఇచ్చారు కదా, ఆ హామీ మీద ఏంటన్నా? ఏం 5 లక్షలు ఇవ్వలేదు, మాకు ఊర్లో భూమి లేదు, కాకపోతే ఊర్లో ఇంత జాగా ఉంది, ఈడ కూడా మేము కిరాయికి ఉంటాము, హైదరాబాద్ లో కిరాయికి ఉంటాము, ఖాళీ జాగా ఉంది అంతే, ఇల్లు లేదు ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని వేస్ట్. మా ఉండేది జూపల్లి, కానీ జూపల్లి అంతవరకు 3 సార్లు 4 సార్లు గెలిచింది, మళ్ళీ గెలిచింది, కానీ మా ఊరు చూస్తే కదా ఏంటి కూడా ఏది కొల్లాపూర్ నియోజకవర్గం అన్నం ఇది? అవునవును, అయితే హైదరాబాద్ లో ఉంటాం సార్ ఇక్కడ. ఆయన గెలిచింది కానీ ఏం చేయడు, ఒక్క రోడ్ బాగాలేదు, ఒక్క ఊరు మొత్తం అన్ని అట్లే ఉన్నాయి. అప్పుడు కూడా మన వాళ్ళు 2 సార్లు 3 సార్లు గెలిచింది కదా సార్, ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా గెలిచింది కదా ఆయన. అవునవును, మంత్రిగా పనిచేసింది కదా. మంత్రి పదవి చేసి ఏం చేయలేదు. ఒకసారి మన టీఆర్ఎస్ లకు వచ్చి టీఆర్ఎస్ లో గెలిచి మన ఓడిపోయి మళ్ళా చౌదరి రెడ్డి గెలిచాడు, ఆయన అంతలే ఉన్నది. మన ఇప్పుడు గెలిచాడు ఆయన మంత్రి పదవి, మన మినిస్టర్ పదవి ఏదో ఉంది. ఇప్పుడు ఏం పనులు చేస్తారు సార్ ఆయన? అసలు మా బరిలా కాసం గెలిపించిన కొంచెం విలువ ఉంటుంది మా కొల్లాపూర్లో. థ్యాంక్ యూ అన్న, 30 రోజుల పాలనపై మీ యొక్క ఉద్దేశం చెప్పినందుకు. కొంచెం ఏం కొంచెం మాకు ఏదైనా సాయం చేసేటట్టు చూడండి సార్. సరే మాట్లాడదాం, మీ వెంటనే ఉంటుంది వైఆర్టీ, మీకోసం పోరాడతాం. మేము ఇక్కడనే కుత్బుల్లాపూర్లో ఉంటాం సార్. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. హలో అన్న, నమస్తే అన్న, ఏం పేరు అన్న? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 రోజుల పాలనలో ఆటో డ్రైవర్లు పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక కాలరుగా రెడీగా ఉన్నారు. హలో, అవునన్న, పేరన్నా? చెప్పండి అన్న, ఎక్కడి నుంచి అన్న? నేను కొడంగల్ కాన్స్టిట్యూషన్ అండి. అన్న, 30 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది అన్న మీ కాంగ్రెస్ పార్టీని? సార్ నా విన్నపం ఒకటి వినండి సార్, మీరు తర్వాత అడగండి. చెప్పండి సార్. మన బీఆర్ఎస్ పార్టీ హలో రైట్, ఒక కాలర్ కూడా కనెక్షన్ పోయినట్టుగా ఉంది. హలో
హలో రైట్, ఇది కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పార్టీకి 30 రోజుల పాలనలో ఆల్రెడీ ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ అన్నలు మాకు న్యాయం చేయండి అన్నా, మేము రోజుకి ఇంత సంపాదించుకుంటుండే అక్కడ ఊర్లలో పొలాలు లేవు, హైదరాబాద్కి బతకడానికి వచ్చినటువంటి తరుణం మాది, అయినా కూడా మేము ఇక్కడ ఒక్కసారి మరొక హలో చెప్పండి అన్న, ఎవరు? అదే రాముల్లో రైతు బంధు పడ్డా సార్, అందుకని ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారన్న? నేను ఉమ్మెంతాల్ నుంచి మాట్లాడు. ఎక్కడి నుంచి అన్న? ఉమ్మెంతాల్ అన్న 30 రోజుల కాంగ్రెస్ పాలన నీకు నచ్చిందా అన్న? అరే నచ్చింది కాదన్న, రైతు బంధు అడుగుతున్నాము. నచ్చిందంటే 30 రోజుల కాంగ్రెస్ ఇది కొంతమంది రైతు బంధు ఎప్పుడు అంటూ కూడా అడుగుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాని మీద ఇప్పటివరకు వచ్చినటువంటి కాల్స్ అయితే పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అన్న పేరు? రాజేందర్ అండి. చెప్పండి అన్న, ఎక్కడి నుండి అన్న? మాది కొడంగల్ కాన్స్టిట్యూన్సీ అండి. చెప్పండి అన్న, 30 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? అంటే మామూలు ఉంది సార్, అంత లేదు. అది నడుస్తుందో నడవదో చెప్పలేం ఫ్యూచర్లో. ఇప్పుడైతే ఏమో దాని గురించి చెప్పలేం, కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో నడుస్తుందో ఆ పార్టీ ఉంటుందో పోతుందో. అన్న ఎందుకు అలా అనిపిస్తుంది అన్న మీకు? అంటే దీనికి ఏంటంటే ఒక ప్రణాళికమైన పద్ధం లేదండి. ప్రతి ఒక్కరు హామీలు ఇవ్వడము, అది నెరవేరుస్తారో లేదో. పార్టీ అనగా ఒక వ్యక్తి చెప్తేనే నడుస్తుంది ఇట్లా. ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు చెప్తుంటారు, ఏదో నడుస్తుంది. నేను ఒక పని, నీవు ఒక పని, అందరు ఒక పని చేసి నడవాలి కదా. ఒక పేరు మీద నడుస్తేనే అది అంతా ఒక కుటుంబం లెక్క కలిసికట్టుగా నడుస్తుంది అది. అది సార్, ఇంకోటి సార్, నా విన్నపం ఏంటంటే మీరు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోని కారణం సార్ విద్యార్థులే సార్, మెయిన్ విద్యార్థులు నిరుద్యోగులు. అవును సార్, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సార్, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సార్, నేను నిరుద్యోగిని సార్. ఎందుకంటే అది సంవత్సరం నమ్ముకున్నాం సార్. గ్రూప్ 1 సార్ 2 సార్లు నోటిఫికేషన్ రద్దు, అంటే లీక్ పేపర్ లీక్ కావడము, లేకుంటే ప్రభుత్వం వాళ్ళ పైన దృష్టి పెట్టకపోవడము సార్. అదే సార్ మెయిన్ కారణం, అదే సార్. 100 మంది ఎమ్మెల్యేల పేర్లు మార్చినా గిట ఊడిపోతుండే సార్, అది 100%. ఎందుకంటే సార్, ఒక విద్యార్థికి 10 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చిండు, కొన్ని పర్లేదు, కానీ దాన్ని ఫిల్ గా చేయకపోవడం, అదే సార్ మెయిన్ కారణం, అదే రీజన్. ఏం లేదు సార్ అక్కడ. బీఆర్ఎస్ పార్టీ మారినంత మాత్రం, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారినంత మాత్రాన అది దానికి ఏం ఇది లేదు సార్. మెయిన్ అదే సార్, విద్యార్థుల సరిగా రిక్రూట్మెంట్ జరగకపోవడము. 6 గ్యారెంటీలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటన్నా? 6 గ్యారెంటీలు అంటే సార్, దాంట్లో ఇప్పుడు బస్సు ఉంది కదా సార్, ఈ ఫ్రీ బస్ అనేది వేస్ట్ సార్ నా అభిప్రాయం. ఎందుకంటే ఎందుకు ఫ్రీ ఇవ్వాలి సార్? ఒక అదే సరే పైన ఒక 50 రూపాయలు పెట్టు, 50 రూపాయలు ఫ్రీ, పూరా ఫ్రీ ఇస్తే ప్రజలు బద్ధకం అవుతారు సార్, బద్దకస్తులు అవుతారు. మళ్ళీ ఆటో డ్రైవర్లు వాళ్ళ పొట్ట ఎట్లా కొట్టాలి, వాళ్ళు ఎట్లా తినాలి, వాళ్ళు ఏంది పరిస్థితి సార్? ఇప్పుడు ఆటో డ్రైవర్లు అయినా సరే, వాళ్ళ కొంతమంది భూమి ఉంది, కొంతమంది భూమి లేదు, వాళ్ళ ఆటో పైన నడుస్తుంది, వాళ్ళ సంవత్సరం పైన నడవాలి సార్. ఇప్పుడు అది వేస్ట్ సార్, ఆ పథకం వేస్ట్. కాంగ్రెస్ పార్టీకి 30 రోజుల పాలనలో ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే సార్ ఏం లేదు సార్, ఒక 20% రేటింగ్ ఇస్తాను అంతే, ఏం బెటర్ లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. హలో 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 ఇది నిరుద్యోగులు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు కూడా తాను ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ నుంచి కూడా అన్న కాల్ చేసిండు. అన్న నా నుంచి ఒక విన్నపము ఏంటి అంటే, విద్యార్థులను నిరుద్యోగులుగా మార్చినందుకు కేసీఆర్ గద్దె దిగిండన్న. వీళ్ళు కనీసం విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ దానికి ఊసే లేదు అసలు ఏంటి అని కూడా మరొక కాలర్ కూడా అన్న కూడా కాల్ చేస్తూ ఉన్నారు. హలో అన్న, నమస్తే అన్న. అన్న లేదన్న, ఉదయ్ అన్న నా పేరు. అన్న చెప్పండి, కాంగ్రెస్ పాలన 30 రోజుల ఎలా ఉందన్న? ఏందన్న, చెత్త ఎదురుపోసి ఇంట్లో పోసుకుంటట్టుంది. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, వాళ్ళు ఇస్తామన్న హామీలో ఏదో ఒకటి గ్యారంటీగా లేదు. అంటే రైతు బంధు ఆ పైసలు వేసేసినాము, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 1 తారీఖే పడతాయి, ఆల్రెడీ రైతు బంధు పైసలు కూడా వేసినాము అంటారు కదా అన్న. 30 రోజులు వేసినామని అంటున్నారు, ఎవరికి వేసిండ్రు? ఆ గుంట 2 గుంటలు 5 గుంటలు ఉన్న వాళ్ళకు మాత్రమే పైసలు పడ్డాయి. ఆ తర్వాత ఎవరికి పడ్డాయి? ఎకరాలకు వాళ్ళకి, ఎకరా పైన ఉన్న వాళ్ళకి 1 రూపాయి కూడా రాలేదు ఇంతవరకు. మా మెదక్ డిస్టిక్ వెల్దుర్తి మండలం ఇక్కడైతే చాలా మట్టుకైతే రాలేదు. అంటే ఈ 6 గ్యారెంటీల మీద అసలు మీ అభిప్రాయం ఏంటన్నా? అన్న అవన్నీ చెత్త శుద్ధి మాటలు అన్న వాళ్ళవి, ఏ ఒక్కటి అవగాహన లేని వాళ్ళ ఏంటంటే అతి తెలివిపోయారు వీళ్ళు.
కేసీఆర్ మాదిరిగా చేసిన పని కాదు, వాళ్ళతో అయ్యే ఆసక్తి లేదు. ఏంటంటే వాళ్ళు గెలవడానికి చేసుకున్న ఉద్దేశం తప్ప వేరేది ఏది లేదు. వాళ్ళు ఏంటంటే స్వార్థం, మాకు రావాలి సీటు, మేము సంపాదించుకోవాలి, సీఎం సీట్ రావాలి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం. వాళ్ళు ఏం చూపెట్టిండంటే నేతిని మోచేకి పెట్టి నాటిపిస్తున్నాడు నా పబ్లిక్ ఈ రోజు. అన్న 6 గ్యారెంటీల్లో ఆల్రెడీ ఒక 2 గ్యారెంటీలను రిలీజ్ చేసిండు. ఉచిత మహిళా బస్సు పథకం అంటున్నాడు. నా ఉచిత బస్సు దేనికి పెట్టిండు? ఓ స్టూడెంట్ పెట్టిండా? ఇంట్లో గృహిణీ స్త్రీకు నీకు అవసరం ఏంటి? ఓ జాబ్ హోల్డర్కి ఉంది అంటే ఓ లెక్క, ఓన్లీ స్టూడెంట్ ఉంది అంటే ఒక లెక్క. ఈ మధ్య ఇక్కడ అక్కడ పోయే వాళ్ళకి ఎందుకన్నా ఉచిత బస్సు? అవసరమా? అది అనవసరం ప్రజలపైన మోపడం తప్ప భారం వేరే ఏం లేదు కదా. అదే అన్నా ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టిండు, ప్రజలపైన మోపడానికే కదా. తిరిగి వచ్చేసేది మా పైనకే కదా, మన పైన. అది ఏం లాభం ఏంది? 200 యూనిట్లు అన్నాడు ఫ్రీ. ఆ 200 యూనిట్లు ఫ్రీ ఎవరికి పెడుతున్నాడు? అంటే మీకు 250 యూనిట్లు ఫ్రీ రాలేదన్న? కరెంట్ బిల్ ఏమైనా కట్టిరా? ఇప్పటి వరకు మాది రెగ్యులర్ ప్రాంప్ట్ ఉంటుంది బిల్లు. ఇప్పటికి ఈ నెల వచ్చింది నాది. ఎప్పుడైనా 200 పైన ఉంటుంది బిల్లు మాది. యూనిట్స్ కాలుతాయి. కాకపోతే 200 యూనిట్లు అన్నాడు కదా, ఇప్పటి వరకు మాకు డిపార్ట్మెంట్ దగ్గర పోలేదు. మొన్నే వచ్చింది బిల్లు మాకు. ఇప్పుడు ఎంత వచ్చిందన్న? 250 యూనిట్ల కింద వచ్చిందా, పైన వచ్చిందా? 209 యూనిట్లు కాలేదు మాకు ఎప్పుడు రెగ్యులర్ అంతే ఉంటుంది మాది. అంటే ఇప్పుడు మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఇక? కట్టాలి కదా, తప్పదు కదా. మీద 9 యూనిట్లు ఉంది కదా. లేదు, 250 యూనిట్లు ఫ్రీ కదా. 200 అన్నారు కదా అన్న, 250కి పెట్టారా మళ్ళీ? నేను ఈ మధ్య నేను చూడట్లేదు అందుకని. అంటే ఇప్పుడు కరెంట్ బిల్ ఒకవేళ మీరు అన్నట్టు 200 యూనిట్లు అయితే 9 యూనిట్లు రెగ్యులర్ వస్తుంది కాబట్టి మీరు బిల్లు కట్టాల్సింది. అంటే 9 యూనిట్లకు కట్టాలా, లేకపోతే 209 యూనిట్లకు కట్టాలా? అదే అడుగుతా నేను. ఇంకా ఇంకా 10 తారీఖు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు బిల్ తీసుకోవడం మా దగ్గర. ఇంకా వెళ్ళలేదు, రేపు వెళ్తా నేను. రేపు వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. అదే అదే చెప్పి గమనున్నాను. అదే కాకుండా ఇలాంటి ఎందుకు 2 లక్షలు మాఫీ అన్నాడు, ఏది రుణమాఫీ ఇది పెట్టడం ఏంటి, ఇంద్రమ్మ ఇండ్లు అనడం ఏంటి, ఇవన్నీ ఎందుకన్నా తాత్కాలికంగా చెప్పడము? అనవసరంగా బీఆర్ఎస్ ను మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి బీఆర్ఎస్ పోవాలా మేము రావాలా అనే ఉద్దేశంతో మాట్లాడే వాళ్ళు ఎంతో అదిగా చేసుకొని ఎందుకన్నా వాళ్ళది? ఒక రాజకీయ నాయకుని మీద పిచ్చి చెత్త తల్లడం తప్ప వేరేదేముంది? బురదను తీసి పైన పెట్టాడు వాడు. సరే సరే సరే, థ్యాంక్ యూ అన్న మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది 200 యూనిట్లకు 250 యూనిట్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది. అదే 200 అక్కడ 200 యూనిట్లే అంటున్నారు కాబట్టి అక్కడ 9 యూనిట్లు పెడితే మరి 9 యూనిట్లకే కట్టాలా? 200 యూనిట్ల లోపు ఉంటే ఫ్రీ అన్నారు. 200 యూనిట్ల పైన ఉంటే ఎలాంటి పరిణామాలు తీసుకోబోతా ఉన్నారు? మరి 209 యూనిట్లకు కట్టాలా, లేదంటే పైన ఉన్నటువంటి 9 యూనిట్లకు కట్టాలా అని కూడా మన కాలర్ కూడా ఒక ఏమంటారు ఆలోచనాత్మకంగా అడిగి చెప్తాను అని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మరో కాలర్ రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఏంటి ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఈ కరెంట్ బిల్ల విషయానికి సంబంధించి కావచ్చు, ఉచిత మహిళా బస్సు పథకం కావచ్చు, ఇలాంటివి కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్కి సంబంధించి ఇది జరుగుతూ ఉన్నది అంటూ కూడా అంటా ఉన్నారు. సో ఇక్కడ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. అన్న నమస్తే. మీ పేరేం పేరన్నా? మాది నా పేరు నవీన్ సార్. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ తుంగతుర్తి కాన్స్టిట్యూషన్. తుంగతుర్తి సూర్యాపేట డిస్ట్రిక్టా? అవును. అంటే 30 రోజుల పాలన ఎట్లా అనిపించిందన్న మీకు? వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడైతే చూస్తుంటే. ఫస్ట్ రైతులకి రైతు బంధు చేస్తేనే కదా 7,000 కాకుండా ఎకరానికి 5,000 చేస్తే రైతులకు ఒక కేజీ 7,000 కోట్లు అవి ఆ డబ్బులు వేస్తే అయిపోయి. ఇంకా అవేలే ఆ ఫామ్లన్నీ రోడ్ మీద అక్కడ రోడ్ మీద పడ్డాయి. ఫ్రీ బస్సు పెడితే దాంట్లో ఆడవాళ్ళు కొట్టుకుంటారు, బస్సులు ఆపుతలే. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే ఎక్కించుకుంటారు, లేకపోతే మధ్యలో జిరాక్స్ తీపిస్తే దింపుతారు ఆడోళ్ళని. ఇదేం పదం సార్ ఇది? రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు? 3 ఎకరాలు ఉంది. అంటే రైతు బంధు వేసినామంటారు కదా కాంగ్రెస్ పార్టీ? లేదు సార్, మాకు బర్లే 3 ఎకరాలు ఉంది.
15,000 పడాలి పర్లేదు అయిపోయాను మా పడేది అందుకే నేను ఫోన్ చేస్తున్నా. సరే సరే అన్న, ఒక్కసారి అన్న, థ్యాంక్ యూ అన్న కాల్ చేసినందుకు. హలో హలో ఇది ఒక సైడు రైతులేమో అయోమయంలో ఉన్నారు. రైతు బంధు ఇప్పటి వరకు పడుతుండే ఎకరానికి 7,500 అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం 5,000 అని వేయాలి. 5,000 వేస్తే మాకు యాసంగి పంటకు సంబంధించినటువంటి దాని గురించి మేము యాసంగి పంటకు యూజ్ చేసుకుంటాం పైసలు అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ అసలే రైతు బంధు వేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు ఆయన. హలో, రైతు బంధు రైతు బంధు అసలు ఎంతమందికి పడ్డది, ఎవరికి పడ్డది, వేసినామని అంటున్నారు, ఇంకా ఎప్పుడు వేస్తారు అనే ప్రశ్నలు అయితే తేవనెత్తుతున్నారు తెలంగాణ ప్రజానికం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే 30 రోజుల పాలనలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలన ఎలా ఉంది అంటే కాళేశ్వరంని చూపించుకుంటూ బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ అగో బూచి అగో దెయ్యం అని చెప్తున్నట్టుగా వైనం కనిపిస్తూ ఉంది. ఆ వైనంలో ఇక్కడ పూర్తిగా కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలి. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నారు, ఈరోజు వచ్చినటువంటి ప్రముఖ దినపత్రికలలో ఏమని ఉన్నది, కాళేశ్వరంపై ప్రాజెక్ట్ అని హెడ్డింగ్ ఉంటుంది. కిందికి వచ్చేసరికి మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగిన ఏదైతే పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్లకు సంబంధించినటువంటి వాటిపై ఎంక్వైరీ చేయబోతా ఉన్నామట. నేషనల్ డ్యామ్స్ రిసోర్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నారు, అసలు ఈ ప్రాజెక్టే పనికిరాదు అని చెప్పినటువంటి తరుణంలో మరోసారి కడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకు చెప్తా ఉన్నది ఈ విషయం అంటే ఇక్కడ మరొకసారి కడితే పైసలు వృధా అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఇక మీరు అవసరం లేదు అని చెప్పి పైనుంచి చెప్తా ఉన్నా. ఇక్కడ మేము మేడిగడ్డకు సంబంధించినటువంటి కావచ్చు, అన్నారం కావచ్చు, సందిల్లా కావచ్చు, దీనికి సంబంధించి ఎంక్వైరీ అంటున్నారు. పూర్తి స్థాయి కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు అనేది ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా ఎవరైతే ఆ అధికారులలో అవినీతి అధికారులు వాళ్ళతోటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఉన్నారు. ఇక్కడ మరి కాళేశ్వరం సంబంధించి కానీ ఇవన్నీ కూడా అక్కడ అన్నిటికీ 60 నుంచి 70% పనులు చేసినటువంటి వ్యక్తి మెగా కృష్ణారెడ్డి. మరి మెగా కృష్ణారెడ్డి ఊహనే లేదు, అసలు ఆయన గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి దాదాపు కాంగ్రెస్ పార్టీని పండబెట్టడానికి మస్తు ట్రై చేసిండు. ఎందుకు ఆ మెగా కృష్ణారెడ్డి మీద యాక్షన్ లేదు? ఆల్రెడీ కాళేశ్వరం అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ నీటి వ్యవస్థ కోసం కాళేశ్వరాన్ని కడితే దాని మీద ఒక విచారణ చేపడతామని చెప్పి అవినీతి ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నది? అంటే దాంట్లో అవినీతి లేకపోతే వీళ్ళ తాన దమ్ము లేకనా? కాంగ్రెస్ పార్టీ అగోబూచి అని చూపించేటువంటి కాళేశ్వరంలో ఇప్పుడు కాళేశ్వరం కాకుండా మేడిగడ్డ ఎందుకు, అన్నారము, సందిల్లా ఇవన్నీ బ్యారేజ్ల కింద ఉన్నటువంటి దాని మీద విచారణ కానీ పూర్తి స్థాయిలో ఎందుకు చేయట్లేదు? అంటే పూర్తి స్థాయిలో విచారణ చేస్తే దాంట్లో అవినీతి జరగలేదంటే వీళ్ళని ప్రజలు తిట్టిపోస్తారనే ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు? అంటే అవునని ఎస్, అక్కడనేమో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రముఖ లీడర్లు మీకు దమ్ముంటే విచారణ చేయండి, రేపు ఎల్లుండి చేయండి, మేము ఎప్పుడు విచారణకైనా సిద్ధమని మండలిలో మాట్లాడుతూ ఉన్నారు, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు, ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి దాంట్లో మాట్లాడుతున్నటువంటి విషయం. కాకపోతే ఇప్పుడు ఎందుకని ఆ విచారణ చేపట్టలేదని చెప్పి ఒకవైపు బీజేపీ లేఖ రాయరి కేంద్రానికి సిబిఐకి లేఖ రాయండి అని బీజేపీ చెప్తా ఉన్నది. ఒకవైపు ఏమో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకసారి మరో కాలర్ లైన్లో ఉన్నాడు, ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటి విషయాలు, ఏం కథ? అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో చెయ్యండి అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉంటే లేదు మేము చేస్తాం. హలో సార్, నమస్తే సార్. ఇప్పుడు రైతు బంధు పడుతున్నాయా సార్? మీ పేరు మీ ఊరు చెప్పండి నన్ను ఫస్ట్. సార్ బొమ్మడిపేట మా దిద్దాల మండల్ కోడంగల్ నియోజకవర్గం సార్. అంటే ఆల్రెడీ రైతు బంధు వేసి అంటారు కదా కాంగ్రెస్ పార్టీగా, మీ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్ని ఎకరాలు ఉందన్న? 2 ఎకరాలు చిల్లరు సార్ మాది. అంటే ఆల్రెడీ రైతు బంధు పడ్డాయని చెప్పి పెద్ద వార్తలు రాపించుకుంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. మరి లేదు సార్, టీవీ మాట్లా వర్షంలో నాటేద్దామంటే నారు వచ్చింది, మనసంతల కన్నా అయితే అంటే వేసలేరు. అంటే ఇంతకుముందు ఈ టైంకి కేసీఆర్ ప్రభుత్వం వేస్తుండే వాళ్ళు తేదీ చెప్తే అదే తేదీ గ్యారెంటీ పడుతుంది.
ఆ చేతినాడు పక్క వేస్తారు పైసలు మాకు. ఇప్పుడు 30 రోజుల పాలన మీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి, ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ 6 గ్యారెంటీలు కావచ్చు? ఇక ఏమని రాదు, ఇక వాళ్ళేమో పెద్ద డ్యూటీల వల్ల ఈ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు మేమేమంటే మళ్ళీ అదే కష్టం. అన్న పడతాయన్న ఏమో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పడతలేవు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మరి మీ ఎమ్మెల్యేనే కదా ముఖ్యమంత్రి, మీ కాడికి సపరేట్గా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు మరి. ఏమో సార్ మన నియోజకవర్గం ఆయన ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు లేవు. మా వచ్చి అంటే ఎప్పుడు నాకు ఇస్తారు సార్ మేము. సరే అన్న. ఇది ఎక్కువ శాతంగా కొడంగల్కి సంబంధించినటువంటి కాలర్స్ ఎక్కువ ఫోన్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు కదా ప్రజలారా, తెలంగాణ ప్రజలను ఆల్రెడీ దొర మోసం చేసిండని ఆయనను ఒక మంచి వ్యక్తిని గద్దె దించేసి ఇప్పుడు మరొక వ్యక్తికి ఇలా అవకాశం ఇస్తే ఆ అవకాశం తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలనలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తంగా రైతు బంధు, రైతు భరోసా, కౌలు రైతులకు ఇస్తున్నటువంటి పైసల మీద ఎలాంటి స్పష్టతనివ్వకుండా కేవలం మరొక కాలర్ కాల్ చేస్తూ ఉన్నాడు. కేవలం ఇక్కడ హలో అన్నా, ఏం పేరు అన్నా? పేరు నా పేరు లక్ష్మణ్ రావుట్ల, నిజామాబాద్ జిల్లా. అన్న చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది మీకు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? దాని మీద ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. అది అంత కొత్తగా సంసారం గట్టనే ఉంటది అన్న. ఈడలో హామీలు ఇచ్చినాయని ఎటుపోయినాయి అన్న, ఎందుకు రాలేదన్నా? డబుల్ బెడ్రూమ్లు ఎటుపోయినాయి, 3 ఎకరాల భూములు ఎటుపోయినాయి, ఉద్యోగాలు ఎటుపోయినాయి, ఎటుపోయినాయి అన్న? కాళేశ్వరం నీళ్ళు ఏ ఊళ్ళో వారినాయి అన్న? నీళ్లు ఎన్ని లక్షల కోట్లు పెట్టిందన్నా? నువ్వు 100% ఒక్కటే మాట మీద నిలబడు అంటున్నావు. కేసీఆర్ అంటే కడి చేస్తున్నావు, ఆ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడుతున్నావు. ఏందన్నా? అన్న మేము ఎవరికి ఒత్తాసు పలికేటువంటి వాళ్ళం కాదు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచి లేదని చెప్పి గద్దె దించినాము. ఇప్పుడు 30 రోజుల పాలన ఎట్లుందని చెప్పి 30 అవ్వన్నా వాళ్ళ ప్రభుత్వం బాగాలేకనే గద్దె దించినాము. ఎవరిని? మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీకి, ప్రజల పక్షాన కొట్లాడింది మేమే. నీకు రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడ్డదా మీకు? అన్నా లక్ష్మణరావు గారు, మీకు రైతు బంధు పడ్డదా? మీకు రైతు బంధు పడ్డదా? ఎన్ని ఎకరాలకు పడ్డది? అదే అవును, మీకు ఎన్ని ఎకరాలకు పడ్డది చెప్పండి. మీకు ఎన్ని ఎకరాలకు పడ్డది? అదే మరి 2.5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు యాసంగి రైతు బంధు పడలేదు. మీరు కాంగ్రెస్ పార్టీని సమర్థించుకుంటూ వస్తున్నారు, అది మీ అభిమానం కాదు అంటలేదు. కానీ అన్న ఒక్క నిమిషం, కానీ ఒక్క నిమిషం, 6 గ్యారెంటీల్లో భాగంగా ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చారు. మరి రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏంటి? సరే అన్న, మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం మీ మాటల్ని. మీరు కాంగ్రెస్ పార్టీ అభిమాని ఉండొచ్చు, మీకు అంటే కాంగ్రెస్ పార్టీ అభిమాని అని చెప్పి మీకు రైతు బంధు వేసిరా? మేమే కాదన్నా, మీకు రైతు బంధు ఎందుకు వేసిర్రు? మీకు రైతు బంధు వేసిర్రు కదా. మీరు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ కార్యకర్తలకే రైతు బంధు పడుతుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే రైతు బంధు పడుతుందా? మరి అది చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. సరే మీ మామ ఉండొచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మీ మామ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే రైతు బంధు పడుతుందా చెప్పండి మరి. హలో చెప్పండి అన్న, ఏం పేరు? చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది మీకు? 30 రోజుల పాలన మాకు రైతు బంధు రాలేదు ఇంతవరకు.
అంటే రైతు బంధు పై మరి వేసినామా అంటారు, ఎలా చూడొచ్చు అన్న? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాకు రైతు బంధు పడ్డది, ఎవరికో పడ్డది, మాకేం సంబంధం అంటారు. మాకు పాలిటిక్స్ వేసాం కానీ మనకు పనులు కావాలి అంతే. యా, ఈ 30 రోజులలో ఈ 6 గ్యారెంటీలలో మీకు ఏమైనా పథకం అందిందా అన్న? రైతు భరోసా కానీ, రైతు మాఫీ కానీ? మా బందలే ఏమందలేదు. అంటే మరి మీ ఎమ్మెల్యేల దగ్గరికి కానీ ఎవరి దగ్గర కానీ పోయే ప్రయత్నం చేసిరా? మా ఎమ్మెల్యే టీఆర్ఎస్ కానీ పోలేదు. సరే అన్న, రైతు బంధు అయితే వేసినామని చెప్తా ఉన్నారు, కానీ పర్లేదు. మరి ఇంకా ఎన్ని ఎకరాలు పడ్డాయని మీకు తెలుసు అని ఫోన్ చేసిన. అని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మాత్రం వేసినామని ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా లైవ్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త. ఒకవైపు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మా మామ, ఎవరికి భయపడం, నీదేంది, నువ్వేం మాట్లాడుతున్నావు అంటున్నావు. ఎస్, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద విపక్షంగా మాట్లాడింది మా వైఆర్టీవీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద వైఆర్టీవీ విపక్షంగా మాట్లాడుతూ ఉంది. ప్రజల పక్షాన మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరికో పడపోతే నాకేం సంబంధం, నాకైతే పడ్డాయి అంటే ఎన్ని ఎకరాలకు పడ్డాయో క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితిలో వీళ్ళున్నారు. హలో 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 ఇది పరస్పరంగా మాకు పడ్డాయి, ఎవరికి పడకపోతే మాకేంది, 30 రోజులే అయింది కదా అంటారు. 30 రోజులు అయితే ఏంది, 300 రోజులు అయితే ఏముంది, మీకు 30 రోజులలో 100 రోజులలో మార్క్ చూపిస్తా అన్నారు. మరి ప్రజాపాలనలో దరఖాస్తులు ఏమో రోడ్ల మీద పారేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అడిగేటోళ్లను బెదిరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు లేవనెత్తినట్టుగా తెలుస్తూ ఉన్నది. అన్న లక్ష్మణ్ అన్న ఫోన్ చేసి ఎవరిని అనుకో మాట్లాడుతూ ఉన్నావు, కేసీఆర్ ఏం చేసిన అంటే కేసీఆర్ బాగలేకనే గద్దె దించారు తెలంగాణ ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన మీద అడిగే ప్రయత్నం చేస్తే వైఆర్టీవీ బెదిరించే కార్యక్రమాలకు, బెదిరించే ఆలోచనలకు కాంగ్రెస్ పార్టీ దిగారు. మరి రైతు బంధు వాళ్ళకే పడ్డది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వేస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటైందా, లేకపోతే తెలంగాణ ప్రజలందరూ కలిసి ఓటేసి ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు పడ్డాయని చెప్పి మన కాలరుగా చెప్పిండు. హలో అన్న, వైఆర్టీవీ అన్న, నా పేరు ఉదయ్. మీ పేరేం పేరు అన్న? అన్న ఎక్కడి నుంచి అన్న? నేను ఇక్కడ ముషారెడ్డి ఫోన్ చేస్తున్నాం. మాకు అయితే నెగిటివ్ అచ్చంపేట మరిపల్లి గ్రామం. చెప్పండి అన్న. మాకు ఇంకా రైతు బంధు లేదు ఎకరాలు 4 గుంటలకు. అంటే మీరు లైవ్ చూస్తా ఉన్నారన్న వైఆర్టీవీ తెలుగు? లైవ్ చూడబట్టే ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పడ్డాయని చెప్పి ఒక కాలర్ చెప్తా ఉన్నాడు. మరి దీని మీద చెప్పిండు వాళ్ళ మామ ఎమ్మెల్యే ఎవరైతే మనకి వాళ్ళకి పడి మాకు వాళ్ళ మీద మరి అదే మాకు డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేట్టుగా ఉన్నది ఆయన మాటల్లో చూస్తే. అది తప్పు కాదు, అది అందరికి లేకపోతే అందరికి పని చేయమని చెప్పు. ఈ 30 రోజులలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎలా అనిపించింది అన్న మీకు? మాకైతే నచ్చలే సార్, మాకు నచ్చలే, పాలన నచ్చలే, వాళ్ళు నచ్చలే. 6 గ్యారెంటీల స్కీమ్ అంటారు, బస్సు ఫ్రీ అని పెట్టి బస్సు వాళ్ళ కొట్లాడు. ఏం లాభం అది? మొబైల్ సీట్ లేకుండా ఆడవాళ్ళు ఎక్కిపోవడం, ఆడవాళ్ళకి కొట్లాడు. ఫ్రీ బస్ ఫ్రీ బదులు వేరే ఫ్రీ పెట్టవలసిన బాగుండు. ఆ బస్ ఫ్రీ అనేది బాగాలేదు. అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అంటే ఇబ్బంది పడుతుంది, ఆటో కుటుంబాలు నాశనం అవుతాయి. ఒక ఆటో ఆడుతాం చనిపోయాను. అదంతా వాళ్ళ పాలన వాళ్ళు చేసుకుంటారు. మాకు రైతు బంధు వాళ్ళు లేదు ఇప్పటి వరకు. ఇది గ్యాస్ అన్నారు, ఆ గ్యాస్ ఫామ్లు ఇచ్చినాం, ఫామ్ మీద రోడ్ల మీద కొట్టుకుపోతున్నాయి. మరి ఏమైతే అర్థమవుతలేదు మాకు. అంటే జస్ట్ మేము ఫామ్లే పడేసినాం కదా, కావాలంటే ఇంకోసారి దరఖాస్తులు తీసుకున్నాం అనే వైనంలో అక్కడ అధికారులను సస్పెండ్ చేసినాము అని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పాను? ఇంకోసారి మళ్ళీ పని వేస్ట్ చేసుకో, మళ్ళీ లైన్ కట్టుకో, మళ్ళీ చేసి వాళ్ళ ఇప్పటికే 2-3 రోజులు తిరుగుతున్నాము. మళ్ళా ఫామ్లు వాళ్ళకి పోయినాయి, మళ్ళీ పెట్టంటే మళ్ళీ తిరగాలి. అంటే ఏం పని లేదు, వాళ్ళు ఏమైనా తిరుగుతుంటారు వాళ్ళ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కాలర్లు ఫోన్ చేసి కూడా మాకు పడ్డాయి, ఎవరికో పడకపోతే మాకేంది అంటున్నారు కదా, అందుకే అందరికి పడ్డాయేమో. మాట్లాడి తిన్నాం కానీ అది తప్పది. వాళ్ళకి పడితే పని వేసుకోని, కానీ మరి ఇతరులకు ఏ సమయం ఏ క్లారిటీ చెప్పాలి. వాళ్ళు
ఇంతవరకు రూపాయి రాలేదు. ఈ టైం వరకు గత ప్రభుత్వంలో పడుతుండేనా అన్న? గత ప్రభుత్వంలో మాకు కరెక్ట్ టైంకు మధ్యాహ్నం 2:30-3 గంటలకు వచ్చాయి సార్. వాళ్ళకి అంత కావాలంటే బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏదో కొత్త రూల్స్ పెట్టిన ఐటీ ఉంటాయి, లోట పీస్ ఉంటాయి. ఐటీ మేము ఇల్లు కట్టుకుంటున్నాం, లోన్ కావాలంటే పెట్టుకున్నాము. ఆ లోన్ ఐటీకి ₹1 కట్టలేదు. ఐటీ కట్టిన వాళ్ళకి ఏమంటే ఐటీ లక్షల కోట్లు కట్టిన వాళ్ళకి ఇవ్వకు, మేము ఏదో ఒకటి ప్రూఫ్ కోసం తెచ్చుకోం, దాని కొరకు ఇయ్యరా? నేను అది ఒక అప్లికేషన్ నింపి పంపించిన. అంటే ఐటీ ఉంటే గానీ కార్లు ఉన్నా గానీ ఏమున్నా గానీ ఇవ్వను అని చెప్పిండు కదా మరి. అదే అవి ఇయ్యాలన్నాడు, మరి అట్లా రాసి పంపినాం. మేము ఉట్టే ప్రూఫ్ కోసం రాసి తెచ్చుకున్నాం సార్. అవి మేము ఐటీ కట్టలే కానీ మరి ఏమైతుందో ఏం చేస్తారో తెలియదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. చూసిరా అసలు అంటే కాంగ్రెస్ పార్టీలో రైతు బంధు కోసం ఎక్కువ శాతంగా ప్రజావాణి దగ్గరికి వెళ్తే అక్కడ ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా మార్చినటువంటి ప్రజావాణి. ఒక్క నిమిషం మరొకసారి. హలో 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 చెప్పండి అమ్మా, ఏం పేరు? నమస్కారం సార్. నమస్తే అమ్మా, ఏం పేరు? మరి లక్ష్మి. ఎక్కడి నుంచి అమ్మా? మేము లక్ష్మీపూర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అంటే మీ 30 రోజులు చూసిరు కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక, ఎట్లా అనిపించిందమ్మా మీకు? ఈ ప్రభుత్వం ఎట్లా అనిపించింది? మంచిగా ఉందా లేదా ఎలా ఉంది? ఏం మంచిగా ఉన్నది సార్, మాకు రైతు బంధు లేదు, ఏం లేదు సార్. ఇక నాకు అయితే చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు సార్, రైతు బంధు ఇంకా పడతాను లేదు సార్. నా భర్త అయితే కాలు ఉరిగింది సార్, ఎట్లా బతకాలని ఆలోచిస్తున్నా సార్, ఎట్లా వేయాలని. రైతు బంధు కూడా పడతలేదు సార్ నాకు, మళ్ళా రుణమాఫీ కూడా లేదు సార్, ఏం లేదు. ఏం ప్రభుత్వం వచ్చింది సార్ ఇది? మన కేసీఆర్ సార్ ఉండగానే బెస్ట్ ఉండే సార్. అంటే మరి కేసీఆర్ అవినీతి చేసిండు, కేసీఆర్ మోసం చేసిండని మమ్మల్ని గెలిపించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అంటున్నారు. అట్లా ఏం మోసం చేయలేదు సార్, మన కేసీఆర్ సార్ ఉండగానే బెస్ట్ ఉండే సార్ మాకైతే. రైతు బంధు మీకు టైంకి పడుతుండేనమ్మా యాసంగికి పంటకు? టైంకి పడుతుండే సార్ మన కేసీఆర్ సార్ ఉండంగా. ఇప్పుడు టైంకి టైం పడతలేదు, ఏం లేదు. మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఏం లేదు సార్ మాకైతే. మీకు మరి మహిళలకు ఉచిత బస్సు పెట్టిండు కదమ్మా? అది కూడా లేదు సార్ మాకు. బస్సులలో ఉత్తగా టికెట్ లేకుండా పైసలు లేకుండా తిరగొచ్చు అంటుండు కదా, ఎట్లా అనిపిస్తుంది? అందుకే మేము పోతలేం కదా సార్, మేము ఆటోలో పైసలు పెట్టుకొని పోతున్నాం, దొంగ ఆధార్ కార్డ్ అట్లా అంటున్నారు, అందుకని మేము పోతలేం సార్. ఆడ బస్సులో పోతలేం, మేము ఆటోలోనే పోతున్నాం ఏడికి పోవాలంటే కూడా. మా భర్త అయితే కాలు ఇరిగింది సార్, ఎటన్నా పోవాలంటే కూడా ఆటో కిరువు పెట్టుకొని పోబడుతుంది సార్, ఏదన్నా పోవాలంటే కూడా. సరే సరే అమ్మా. హలో 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 అన్న, ఏం పేరు అన్న? అన్నా అన్న ఏం పేరు? నా పేరు సతీష్ అన్న. ఎక్కడి నుంచి అన్న? అన్న మరి బాగుపడతానా? ఏ నియోజకవర్గం? మాది సిద్దిపేట డిస్టిక్, గజ్వేలు నియోజకవర్గము, కేసీఆర్ పామాది మాది అన్న. అన్న 30 రోజుల పాలన ఎలా ఉందన్న మీకు కాంగ్రెస్ పార్టీని? మాది మాత్రము చెప్పును మెడకేస్తామన్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికైతే చెప్తున్నా గానీ. ఎందుకన్నా తర్వాత ఏమనుకుంటారో గానీ నేను మాత్రం చెప్తున్నామన్నా. రైతు వ్యవసాయం చేస్తున్నా, డ్యూటీ పోతున్నా, డ్యూటీ పోతున్నా ఆల్రెడీ కవేరి బ్రేక్, రాని బ్రేక్, ప్లస్ అవన్నీ డ్యూటీ పెట్టుకొని అలాంటి ఇంతవరకు మాకు రైతు బంధు లేదు, ఏది వాళ్ళే అన్న. మా బతుకులు ఏం కావాలన్నా నువ్వే చెప్పాను కొద్దిగా. 30 రోజులలో మేము చాలా చేసాము, ఇక్కడ 6 గ్యారెంటీలు కూడా 2 అమలు చేసాము అంటున్నారు కదా. నువ్వు ఆ రోజు ఎన్ని రోజులు చేస్తావన్నా నాకు చెప్పు. మనిషి తలుచుకుంటే అన్న, నేను చెప్తున్నా కానీ ఒక మనిషి తలుచుకుంటే 15 రోజులు ముఖ్యమంత్రి అయినప్పుడు 15 ముఖ్యమంత్రి అయినావు, నీ 15 కాదు కానీ నీకు 20 రోజులు అలా మొత్తం ఎక్కడెక్కడ కంప్లీట్ కావాలి. ఆ 10 రోజులు ఉంటే నేను ఉండాలి, లేకపోతే నా నుంచి కాకపోతే నేను నా నుంచి తప్ప ఊకోవాలి నువ్వు అంటే. అవునా కదా అన్నది? అవునా, నేను జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నప్పుడు నాకు కూడా ఒక 10 ఉన్నది. మా సార్ కూడా అంటారు, నువ్వు ఎన్ని వరకు ఏం చేసిన తమ్మి, నువ్వు రాలేదు అంటున్నాను. నేను ఆ సార్ నాకు జ్వరం వచ్చింది, నా నుంచి కాలేదు అని చెప్పుకొని 4-5 రోజులు ఏదో సంపాదించుకుంటా. నువ్వు ఇన్ని రోజులు కూడా నువ్వు 30-35 రోజులు అయ్యే వరకు రైతు మీద వాడలేదు. అన్ని
అన్ని ఎనర్జీ ఇంతవరకు అని ఏం ముట్ట పెట్టి మన ఉన్న గారికి అన్ని పెట్టుకొని చేసుకోవాలి. ఇంతవరకు రైతు బంధు వాడలేదు, ఏది వాడలేదు, ఏం చేయలేదు. నువ్వు పోకాలి కూడా పోతుంటే నువ్వు అన్న చెప్తాను, నాకైతే ఏం లేదు. ఒకనే రైతున్నా, నాకున్న నాకు ఎన్ని ఎకరాలు ఉంది? అన్న 3 ఎకరాలు ఉందన్న. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో వేసినా అంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ వదిలేస్తారన్నా వేసిన 3 చెప్పానా అన్న. నీ గజ్జల వరకు ఇల్లు పడతా నేను పక్క గజ్జల ఇల్లు పడతా వరకు మండలము మా తాలు మా డివిజన్ గజ్జలు సిద్దిపేట మా హరీశ్రావు చెప్తున్నా. సరే అన్న, థ్యాంక్ యూ. మాకు అన్న ఇంతవరకు రైతు మేము ఇంతవరకు నాటేసుకోలే అన్న. నారు కూడా పోసుకున్నా అన్న. ఉన్న కాళ్ళు మొత్తం ఎండ పెట్టిండు. ఇప్పుడు నారు పోసుకుంటారు రేపు వద్దు. ఇప్పుడు బియ్యం రేపు వద్దు. ఏం కాలే మా పొరాలకు ఏం కాలే చెప్పానా, నువ్వు చెప్పానా. అంటే రైతు బంధు అందరు వేసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది అన్న. ఒకసారి మరి మీ ఎమ్మెల్యే దగ్గరికి కానీ సంస్థ అధికారులకు కానీ వెళ్ళి అయితే అడిగే ప్రయత్నం అయితే చేయండి మొదట. మా ఎమ్మెల్యే కూడా ఆయన మా ఎంపీ అన్న అందరూ మా ఎంపీ కూడా ఎంపీ పడితే కూడా తమిళనాడు ఇస్తారా అని చెప్తా. మా ఎంపీ పంటుడు కూడా ఆయన అరే కాకపోతే మా ధర ఇద్దాంరా ఎంపీ పంటుడు. హరీశ్రావు ఫోన్ చేసిన, హరీశ్రావు సార్ కూడా ఫోన్ చేసిన. సార్ మన బతికిస్తుంది సార్, మరి ఏం సంగతి మరి ఏం చెక్క అని చెప్తే సార్ అంటుడు, హరీశ్రావు సార్ అంటుడు ఏం చేద్దాం తమ్మి మనము మనం ఎదుగులో పడ్డాము. మనం ప్రజా రాజ్యం చేసి పతాయం ఇట్లుంది. సరే అన్న, ఒక్క నిమిషం మరి వేరే కాల్ వచ్చి. హలో అన్న, నమస్కారం అన్న. మీ పేరు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీ పేరన్నా? నా పేరు చంద్రమౌళి. ఎక్కడి నుండి? వరంగల్. అన్న 30 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉందన్న మీకు? మీ అభిప్రాయం అండి దాని మీద? అన్న సార్ అభిప్రాయం అనేది సార్, ఇది మనకు కావాల్సింది 3 కావాలి సార్. వైద్య, విద్య, ఉపాధి. ఈ 3 కావాలి కానీ ఇవన్నీ ఎందుకు సార్ చెప్పండి. అది ఇక వృద్ధులకి ఏంటి బాగుంటది ఈ బస్సు ఫ్రీ. ఆటో కార్మికులు రోడ్ల మీద చచ్చిపోతున్నారు సార్. అయితే చేసేది బాగానే ఉంది కానీ విషయం ఒకటేనండి సార్, ప్రభుత్వం మారడం మంచి పద్ధతి, ఒక్కరికి అవకాశం ఇవ్వడం కూడా మంచి పద్ధతి. అయితే 2 times మనం అటు ఇచ్చాం కదా. అవును, 1 time ఇటు ఇచ్చాం కాబట్టి ఇదైతే మాత్రం చాలా కొద్దిగా చెప్పుకోదగ్గ విషయం కాదు సార్. అది అదే ఇప్పుడు రైతు బంధు విషయంలో కానీ 6 గ్యారెంటీల స్కీమ్ల విషయం కానీ మేము చేస్తాము అని అంటున్నారు. కాకపోతే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. సార్ 1 second సార్. రైతు బంధు అనేది మీరు 5 ఎకరాల లోపల పెడితే బాగుంటుంది. అది అవును, చేసుకున్న వానికే పెట్టాలి. ఎందుకంటే బోర్లకు, గీళ్లకు, చెరువులకు, కుంటలకు, గుట్టలకు ఇస్తాం కాబట్టి. అప్పుడు కూడా కేటీఆర్ గారు అన్నారు, ఇప్పుడు కూడా చేయడం మంచి పద్ధతి. అవును. అయితే ఇది ఒకటి ఫ్రీ అనేది సార్ ఎంత నష్టం సార్. ఆర్టీసీ సంస్థ ఇప్పుడు రాను ఏ సంస్థ ఉండదు సార్. టోటల్ గా ఇప్పుడు 10 సంస్థలు పోయినాయి. అవును సార్, ఇప్పుడు ఎల్ఐసి పోతుంది, బ్యాంకులు పోయినాయి, రైల్వే పోయింది. మా బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ 5 years సర్వీస్ కూడా నేను క్లోజ్ చేసుకొని వేరే తీసుకున్నా. రాను ఏ సంస్థలు లేదు సార్, గవర్నమెంట్ సంస్థలు ఏమి ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు సార్ ఇంతకుముందు లాస్ లో ఉంది. అయినా కూడా ఇది మాత్రం కొద్దిగా చెప్పుకోదగ్గ విషయం కాదు సార్ ఆర్టీసీకి. అంటే మహిళలకు మేము మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం అంటున్నారు కదా సార్. ఓకే సార్, మీరు అట్లాంటే సార్ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో తాగండి మొత్తం రోడ్ల మీద దిగండి మొగల కప్పచెప్పింది బ్రాండ్ షాపులకు సార్. ఇప్పుడు కనీసానికి పల్లెటూళ్ళ పంటే రైతులకు కూలీ చేసే వాళ్ళు ఎవరు లేరు సార్. ఆడోళ్ళంతా ఇప్పుడు రోడ్డు మీద చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏ సరుకులు కొనాలన్నా కూడా వాళ్ళు రోడ్ల మీద కట్టేసి వాళ్ళు ఫ్రీ బస్ అని చెప్పేసి ఫ్రీ బస్ అనేసి వచ్చేసరికి అక్కడ చూడ సార్. ఇప్పుడు మన కాలేజీ పిల్లలు చూసి ఏడుస్తుంది పాప. బస్సు లేక వాళ్ళకి లాస్ట్ బస్సు లేక ఏడుస్తుంది పాపం అన్న. అంటే మొత్తానికి 30 రోజుల పాలన మీద ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? మొత్తానికి 30 రోజుల పాలన బాగానే ఉంది సార్. ఒకటేంటంటే ఇప్పుడు అన్ని పథకాలు పెడుతున్నాడు. ఇవన్నీ మొత్తం ఏంటంటే వైట్ రేషన్ కార్డుల వాళ్ళకు ప్రతి పథకం అమలు చేయాలి.
విన్నారా సార్, రైతు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి అమలు చేయాలి. రెండవది ఈ ఆర్టీసీ అన్నది సార్ కొంచెం బాధాకరమే సరే, థ్యాంక్ యూ అన్న. అనేది. మీ యొక్క అభిప్రాయం ఆర్టీసీ సార్ మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అన్న. ఓకే థ్యాంక్ యూ సార్. అలా తప్పుంటే పొరపాటు లేదు అంటే తప్పేం లేదు. మీ అభిప్రాయము అంటే ప్రజా అభిప్రాయం అనేది ఇంపార్టెంట్ అన్న. ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజ్యంలో. సార్ అయితే ప్రజా అభిప్రాయం అనేది రైతు బంధు ఓకే 5 ఎకరాల్లో కూడా పెట్టాలి, బాగుంటుంది అది. కానీ పడలేదు అంటున్నారు కదా. సార్ అది పర్లేదు, అది ఒకటేంటంటే అది ఎప్పుడో చేయాల్సింది గత. ఇప్పుడు ఎందుకంటే అది ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒకటేంటంటే ఒక్కొక్కరికి 100, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకు ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు పెట్టేది బాగాలేవు సార్, పెట్టేది బాగాలేవు. జనంకు మార్పు ఊరుకున్నారు. రెండవది ఈ చేయడం కూడా బాగానే ఉంది. కానీ మాత్రం అంటే రైతు రేషన్ కార్డు వాళ్ళకి ఏ పథకమైనా కూడా వాళ్ళకు యూజ్ అవుతే బాగుంటుంది సార్ అది. థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ సార్. మీ సమయం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే పాలన ఉందో 30 రోజులలో బాగానే ఉన్నా కానీ ఈ మహిళా ఉచిత బస్సు పథకం కావచ్చు, కొన్ని రైతు బంధుకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు క్లారిఫై చేసుకోలేకపోతా ఉన్నారు. మేము పంట వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నటువంటి కారణాలు ఏంటి? అసలు రేవంత్ రెడ్డి ఒకసారేమో ఫార్మాసిటీ రద్దు చేస్తామంటారు, ఒకసారేమో ఉంటాయి అంటారు, ఇంకొకసారేమో మిగతా వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఎందుకని ఇలా తొందరగా చేయలేకపోతా ఉన్నారు అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి విషయాలు. రైతు బంధు ఎవరికో పడ్డాయి, మాకు పడలేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉంటే, ఇక మరొక వైపు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మరొక కాలర్ కాల్ చేస్తూ ఉన్నారు, దీని గురించి హలో అన్న. నమస్తే అన్న. నమస్కారం సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి, ఏం పేరు? ఆదిబట్ల మాణిక్యం, ఇబ్రాహీంపట్నం మండలం. ఓకే, మీ నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం అన్న? మా నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం. ఇప్పటి వరకు రైతు బంధు లేదు. ఓకే, కరెంటు పోతుంది. మరి సీఎం ఏంటి కొరకెచ్చిండు, దేని కొరకు వచ్చిండు? ఈ ప్రజలను నాశనం చేస్తానికి వచ్చిండా, లేకపోతే వీళ్ళని తీసుకుపోయి రోడ్ల వేసి బస్సుల మీద వచ్చి దిద్దామని అనుకుంటున్నా వాళ్ళ మీద? అంటే 30 రోజుల పాలనలో మేము చాలా బహుగా చెప్పుకునేంత చేశాము. మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. మేము నాయకులం కాదు, మీ కింద సేవకులం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు. అంటే ఎలా చూడొచ్చు ఈ మాటల్ని? ఆయన ఏం చేసిందంట, ఏం చేస్తాను రామాను ఊరు పొంటి మెడ తీసుకొచ్చి గుంజి తీసుకొచ్చి ఎక్కడ ఏం చేస్తున్నావు అని ఇచ్చి చూపిస్తాం. రైతులు ఇప్పటి వరకు నాటేయలేదు, రైతు బంధు వల్లేదు, ఎరువులు వస్తలేవు. అరే గత ప్రభుత్వం టైం కేసుండేనా అన్న? బరాబరు టైం ప్రకారంగా ఆయన ఇంకోటి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. మన జీవితాలు బాగుపడాలి, మనం బాగుపడాలి, మన నిధులు నియామకాలు అన్ని బయట ఆంధ్రాకు వెళ్ళిపోతున్నాయి అని ఎంతో బాధపడి తెచ్చుకున్నాము. ఎన్నో విధాలుగా కొన్ని ఒక 60-70 సంవత్సరాల సంది కూడా తిప్పలు పడ్డదే ఇది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆల్రెడీ 6 గ్యారెంటీలలో కొన్ని స్కీమ్స్ అమలు చేశాం కదా అంటున్నారు. అది ఏం చేసుకుంటాను సంకనాకానికి నా స్కీము ఏం చెప్తాయి చెప్పు? రైతు అన్నం పెట్టిన రైతుని చంపినాక నువ్వు బొంద మీద అన్నం పెడితే లాభము, చచ్చిపోయినాక మనప్పుడు గంజి పోయినోడు చచ్చినాక గంజి పోతే లాభమేమి? అంటే నిజమా? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగుండేనా, ఈ 30 రోజుల పాలన మీకు నచ్చిందా? మాకు నిజాన్ని చెప్పాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలన చాలా నమ్మకమైంది. మనకు అనుకున్న కాకపోతే నిలదీస్తాను కూడా ఆయనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినంటే ఆ జాగల దిక్కు ఏదో అందలేదంట అని ఇన్ఫర్మేషన్ పోయేది, ఏదో ఒక విధంగా సహకారాలు చేసేది.
వీళ్ళకి అది కాదు ఇది కాదు తీసుకుపోయి మొత్తం మనుషులన్నంతా ఆగం పట్టించుకుంటా ఏంటిది ఈ మీరు పద్ధతి? అన్న మీ రైతు బంధు కోసం మరి మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదా? మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి కదా. ఆ ఎమ్మెల్యే ఏం చేయనీకే ఆ రోడ్ మీద బతికేటోళ్ళ మీదనే అది ఇంతో అంతో వసూలు చేసుకొని బతికేటోడు ఎమ్మెల్యేనా? అటువంటి మాత్ముడు. సరే థ్యాంక్ యూ. మేము చూసిన వ్యవహారమే కాంగ్రెస్ ప్రభుత్వం. నాకు 58 సంవత్సరాలు 58 సంవత్సరాల కింద మీకు పెన్షన్ వస్తుందా అన్న? మేము మోట్లు కొట్టుకొని పంటలు పండించిన సమయాలల్లో కూడా ఆ బావులు తోడుతుంటే కరెంటు రాక మళ్ళా ఏం చేసినాం తెలుసా, ఆయిల్ పెట్టి నీళ్లు వచ్చి కరెంటు వస్తుందా అని చూస్తే అలాంటి వ్యవహారం ఆ రోజులలో కూడా కరెంటు కూడా. మీకు పెన్షన్ వస్తుందా? నాకెక్కడ నాకు పెన్షన్ ఎందుకు, పెన్షన్ ఏమో ఉన్న రైతు బంధు కరెంటు ఈ యొక్క రైతులను బాగా చేయమా. రైతుని కానీ రైతుని నాశనం చేస్తే దేశమే నష్టం. ఒకటి ఇది ముఖ్యమైనది. ఇందిరమ్మ రాజ్యం అంటూ రైతుల రాజ్యం అంటున్నారు కదా. ఇందిరమ్మ ఏం చేసింది అయ్యా? ఇందిరమ్మ పన్నులు కట్టించుకుంది, భూములు ఇచ్చింది, మళ్ళా గుంజుకుంది, లోకానికి అమ్ముకొని పెట్టింది. మా ఊర్లో ఇందిరమ్మ భూమి ఇచ్చింది. ఏడ భూమి ఇచ్చింది చూపిమన్నామే. పట్ట చేసి ఇచ్చిందా లేకపోతే బతుకురు బిడ్డ అని స్వయంగా జీవితాంతం మనకు అమ్ముకున్నా మీకు సరైన పద్ధతి ప్రకారంగా కోట్ల ఆస్తులు వస్తాయి, అమ్ముకున్నా ఎకరా భూమి 10 గుంటలు అమ్ముకున్నా మీ జీవితాన్ని బాగుపడతారు అన్నట్లుగా చేసిందా? సరే ఇచ్చింది గుంజుకుంది. మీ అభిప్రాయం తెలిపినందుకు చాలా థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. నమస్కారం అన్న. ఎందుకంటే మాకు రైతు బంధు లేదు, ఏది లేదు. మేము ఏంటంటే ఉన్న కాడికి మేము వ్యవసాయం చేసుకుంటాము, ఇంకా కూలినాలు చేసుకుంటాము. ఈయన కౌలు రైతుకు పెట్టి కౌలు రైతు నుంచి ఇబ్బందికరమే. ఆ కౌలు రైతుని చేయని ఇప్పుడు చేసినాం మేము. ఎందుకంటే రేపు కౌలు ఇస్తాడు, కౌలు రైతుకు మేము భూమి ఇస్తే కాగితం రాసుకుంటాడు, పోతాడు, రేపు కోట్లు వేసుకుంటాడు. అట్లా పోయినాయి మా భూములు వాళ్ళ పాలనలనే. ఏది కాంగ్రెస్ పాలన సమయంలో ధన్యవాదాలు. భూములు థ్యాంక్ యూ అన్న. జర ఎంపీ ఆయనకు జర సక్కరంగా జర బుద్ధి జ్ఞానం ఉందా లేదు. సరే థ్యాంక్ యూ. లేనిపోని చక్కెరలు పెట్టి ఇది ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం అంటూ చేశారు కదా. అంటే మరొకసారి ఇంకో కాలర్ కాల్ చేస్తాం. హలో లైవ్లో ఉన్నామన్నా, చెప్పండి ఎవరు? అన్న ఏం పేరు అన్న? మంచిర్యాలన్నా? కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పాలనపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఓకే అన్న, ఒక దొరల పాలన నుండి విముక్తి అయినందుకు చాలా సంతోషంగా ఉన్నామన్నా. ఒక 10 ఏళ్ల నుండి కేవలం ఒక ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ విముక్తి అయినా చాలా సంతోషంగా ఉన్నాం ముందుగా. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలది కావచ్చు, ఈ యొక్క రైతు బంధు రాలేదని చెప్పి రైతులు కూడా మీరు ఫోన్లో లైవ్ ఇప్పుడు మేము దాదాపు రైతు బంధు గురించే ఫోన్లో వచ్చినటువంటి పరిస్థితి మాకు. సో రైతు బంధు పడలేదు అన్న, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. అసలు ఎప్పుడు పడతాయో, యాసంగి పంట అయిపోయిన తర్వాత పడతాయని ఒక అయోమయంలో రైతులు ఉన్నారు. అందుకే ఈ రైతు బంధు కానీ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే అన్న, 6 గ్యారెంటీలు ఇచ్చిళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క శాఖలో అప్పు చేసిపోయింది కానీ ఈ దొరవారు అది కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకెళ్ళి అయితే ఇయ్యారు కన్నా. ఎవరి ఇంట్లోకెళ్ళి ఎవరు ఇయ్యారు మనకు. ఏమైనా కానీ మన ప్రజల మీద నుంచి వసూలు చేసి మనకే ఇవ్వడం తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా అదే ఉంటది. ఇప్పుడు 2014 కేసీఆర్ అంటే వ్యవసాయం చేయలే ఎవరు? అవునా కదా, చేసిల్లా లేదా? చేసిరు. అప్పుడు రుణమాఫీ అయింది, అన్నీ అయింది. కొంచెం ఓకే పట్టాలన్నా. అంటే మరికొంత సమయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటున్నారు మీరు. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది మరికొంత సమయాన్ని అయితే దొరపాలన చూసాం. ఆ దొరపాలన దాని నుంచి విముక్తి పొందాం మనము. ఆ విముక్తి పొందడంతో ఇక్కడ కొన్ని రోజుల సమయం కేటాయించాలి కాంగ్రెస్ పార్టీకి అంటూ కూడా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కొంతమేరకు భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి. భిన్నాభిప్రాయాల్లో భాగంగా ఒకవైపు రైతు బంధు పడలేదంటూ మరొక వైపు
మరొక వైపు మాత్రం పూర్తిగా ఈ యొక్క దీనిపై కనిపిస్తున్నటువంటి తరుణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి 30 రోజుల పాలన అంటే 30 రోజుల పాలనలో ఏం జరుగుతూ ఉంది? 30 రోజుల పాలనలో 6 గ్యారెంటీల స్కీమ్కి సంబంధించినటువంటి అదొకటి ఉన్నది. 6 గ్యారెంటీల దానిలో మళ్ళీ అదొకటి ప్రజాపాలన పేరు మీద మరొక కాలర్. హలో 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 నమస్తే నమస్తే అన్న, ఏం పేరు అన్న? మన వైఆర్టీ వస్తున్నది అవునన్నా, అది ఎక్కడి నుంచి, ఏ నియోజకవర్గం? మాది నారాయణపేట అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది అయితే నచ్చలేదన్న మాకు ఇది. అన్న గట్టిగా మాట్లాడండి. మాకైతే నచ్చలేదన్న మాకు. నేను ఆటో డ్రైవర్ అన్న, మాకు చాలా ఇబ్బంది అవుతున్నది ఇది. ఈ ఫ్రీ బస్ పెట్టినప్పుడు అంటే మాకు దందలు లేవు, ఏం లేకుండా అయిపోయినాయి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఏదో దందలన్నీ అవుతుండే, ఎట్లా నవ్వులో బతుకుతుంటుంది. అంటే రేవంత్ రెడ్డి సీఎం కాకముందు మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎంత సంపాదన ఉంటుండే? రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీ ఎలా ఉంది? ఏమన్నా అప్పుడు 1000 రూపాయలు అవుతుంది, ఇప్పుడు అసలు ఏం 200 కావాలి అయితే గిరేక్ మాకు అన్న ఇబ్బంది అయింది. అసలు ఆటోల కోసం గంటలు అది ఆ బస్సుల కోసం గంటలు కూర్చొని బస్ ఎక్కిపోతారు కానీ మా ఆటోలు ఎక్కలేరు జనాలు. రేవంత్ రెడ్డి నేను ఇట్లా చేసింది, మాకు మా పరిస్థితి అంతా ఘోరంగా అయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీకోసం 5 లక్షల ఏదో హామీ ఏదో ఇచ్చారు కదన్న కాంగ్రెస్ పార్టీ. ఏమన్నా మాకు అన్ని అవసరం వద్దా, మాకు హామీలు మాకు ఫ్రీ పథకం తీసేసేసారు మాకు. అవన్నీ మాకు ఏం అవసరం లేదు. అవి ఎట్లా ఇప్పుడు ఇంతకుముందు బతుకుతుంటే మనం అట్లే బతుకుతాం, మాకు అది తీసేస్తే. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దాన్ని ఎలా చూడొచ్చు? అంటే 6 గ్యారెంటీలో దాదాపు ఒక మహిళా బస్సు పథకం అని చెప్పారు, కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పారు, ఇవన్నీ అవన్నీ ఇచ్చేది నమ్మకం లేదన్నా, మాకు ఏం ఇస్తారో ఏమో. 6 గ్యారెంటీలో ఏం పెట్టిన, 6 గ్యారెంటీలకు బస్సు ఒకటి ఫ్రీ పెట్టిన ఆయన ఏం పెట్టిన చెప్పు. ఇప్పుడు గృహజ్యోతి కింద 500కి సిలిండర్ అంటున్నారు, అది ఇచ్చినప్పుడు ఇచ్చిన అనుకోలేదు, అంతవరకు నమ్మకం లేదు. ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఏడేస్తారన్న, ఎంతమంది కంటే ఇస్తారు చెప్పు ఇందిరమ్మ ఇల్లు? ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు కావాలి ఎంతమందికి ఇస్తారు వాళ్ళు? థ్యాంక్ యూ ఇప్పుడు ఆటో డ్రైవర్ బాధితులు అన్న మీరు? అవునా, ఆటో డ్రైవర్, నన్ను కూడా ఆటో డ్రైవర్, ఆటో నడుపుతాను నారాయణపేటలో. థ్యాంక్ యూ అన్న. హలో నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న, ఏం పేరు అన్న? నా పేరు సుధీర్ అన్న. ఎక్కడి నుండి? నేను ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ అంటే మీ మొత్తానికి ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వైబ్ ఉన్నది. అండ్ 30 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందన్న. ఒక్కటి మీ ఛానల్ మీద కొంచెం పబ్లిక్ లా రిమార్క్ వస్తుంది. దేనికన్నా? ఇంత ముందు కంటే టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు అంతా దాని మీద యాక్టివ్ లేకుండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాని మీద మొత్తం మైలేజ్ చూపిస్తారు. అది వచ్చి ఇంకా 1 month కూడా కాలేదు. అన్న ఎగ్జాంపుల్ మీరు అదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజు మేము బీఆర్ఎస్ని ప్రశ్నించినాం, కొట్లాడినాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీని మేము తప్పు అనట్లేదు, ఏమంటున్నామంటే సాధ్యం అవుతాయా, ఎక్కడ రైతు బంధు ఎక్కడ పోయింది అనేది చిన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాము. సరే, అది ప్రజాభిప్రాయం అన్న, అంటే ఇప్పుడు ఒకరి మీద ఒక ఛానల్ మీద కొంతమందికి ఒక అభిప్రాయం ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీపై తప్పు అని చెప్పట్లేదు. కొన్ని ఇప్పుడు 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు అవుతాయా కావా అనేది ప్రశ్నించే, అంటే ఆ రోజు విపక్షం ఉన్నాం, ఈ రోజు విపక్షం ఉన్నాం, అంతే. సోనియా గాంధీ పుట్టినరోజు రోజే 2 అమలు చేశాడు కదా ఆల్రెడీ. అవును, ఉచిత మహిళా బస్సు పథకం, ఇంకొకటన్నా ఒకటి మన ఇది ఆరోగ్యశ్రీ కూడా. ఓకే, 10 లక్షలది. ఓకే, నెలలో ఒకటినే చేసేసాడు. ఆమె బర్త్డే రోజే చేశాడు. ఇంకా 1 month అవుతుంది ప్రభుత్వం వచ్చి. అప్పుడే చేయాలంటే కేసీఆర్ చేసిన కుప్ప చాలా ఉంది కదా, అప్పులు చేసింది. అవును, అవి సరిగ్గా వేసుకుంటేనే ఇవి సరిగ్గా వేయాలి కదా. ఒకటేసారి ఇవన్నీ వేయాలంటే ఇప్పుడు మళ్ళా ఆ బడ్జెట్ తీసుకురావాల్సిందే కదా. అవును, ఫస్ట్ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం ఇది వచ్చి 1 month అవుతుంది. నిన్న మొన్నటికి 3 days అవుతుంది పెరిగి 1 month కి. జర్రా ఓపిక పడితే ప్రజలకు తెలుస్తుంది, వస్తాయా రావా, అమలు అయితే కావా మీకు తెలుస్తుంది. మీరు డైరెక్ట్ ఊకే చేస్తుందా ఎందుకు చేయదండి అన్న? ఒక్క నిమిషం, అదే మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని విపక్షంలో ఉండి ప్రశ్నించినప్పుడు మీరే అబ్బా ఏం ప్రశ్నిస్తున్నారు అన్నటువంటి తరుణం నుండి
ఉన్నప్పుడు కూడా మీరు మెన్షన్ చేశారు, హెడ్స్ అప్ చెప్తున్నా నేను. ఆ, అయితే మన ప్రభుత్వం వచ్చి 1 month అవుతుంది కదా, అప్పుడే ఎందుకు ఇంకొక 3-4 months చూసి దానికి 100 రోజులు అని చెప్పారు కదా. 3-4 100 రోజులు అయిపోయినాక చెప్తే ఇంకా మీరు బాగుంటది కదా అంటున్నా నేను. నేనేమంటున్నా అంటే మేము మా సొంత మాటలని చెప్పట్లేదన్న. మీరు ఒకసారి లైవ్ చూస్తే దాంట్లో ఎంతమంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏ సమస్యల మీద ఫోన్ చేస్తూ ఉన్నారు, అసలు వాళ్ళ సమస్యలు ఏంటో మీకే తెలుస్తాయి. స్టార్టింగ్ నుంచి మీరు చూసి ఉంటే ఎవరెవరు మాకు ఫోన్ చేసింది పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు కాదు, రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు. మీరు అంటలేను అన్న మీరు పార్టీ కార్యకర్త అని అనట్లేదు నేను. అంటే రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు, మాకు సంబంధించినటువంటి ఏదైతే రైతు బంధు పడలేదు సార్, ఒక్కొక్కరికి పడ్డాయి, ఒక్కొక్కరికి పడతలేవు, మాకు పంట యాసంగి పంటకి ఏ ఒకల్లా కేసీఆర్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పడ్డాయి అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు ధరణికి సంబంధించినటువంటి భూ బాధితులు కావచ్చు, ఆటో బాధితులు కావచ్చు, దీని మీద వాళ్ళు చెప్పినటువంటి మాటలను సేకరించి మేము మాట్లాడుతున్నాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీని ప్రజలతోటి కాల్ మాట్లాడము, మీరు వాళ్ళ దగ్గర వాళ్ళ బాధలు మీరు చెప్పుకొని గవర్నమెంట్ చెప్పండి, ఎందుకంటే మీరు తప్పులేదు దాంట్లో బరాబర్ చెప్పొచ్చు, మీ హక్కు ఉంది. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం కదా, కొన్ని రోజులు అయినాక ఇదే టాపిక్ గురించి మీరు ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే 100 రోజులు అయినాక అప్పుడు మీకు కూడా హెడ్సప్ అంటారు. ఎందుకంటే అది 100 రోజులు అన్నారు, 100 రోజులు రాకముందుకి వీళ్ళు అప్పుడే దుమ్మెత్తి పోస్తారు ప్రభుత్వం మీద అని కొంతమంది మీకే రిమార్క్ పెడుతున్నారు. అట్లా అంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ప్రజల్లో ఉన్నటువంటి నిజాన్ని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. రైట్, ఇది కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైఆర్టీవీ తెలుగు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంది అని కూడా ప్రజల్లో ఒక మాట వినిపిస్తుంది అని కూడా ఒక మా మిత్రుడు అదేవిధంగా అన్న కాలర్స్ రూపంలో వచ్చాడు. కాలర్స్ రూపంలో వచ్చి అన్న ఇదే అన్న పరిస్థితి, మమ్మల్ని ఎందుకు ఇంతగానం విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని, కొత్త ప్రభుత్వం కదా అంటే ఎస్, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు కావచ్చు, 6 గ్యారెంటీల తర్వాత 2 గ్యారెంటీల బస్సు ఉచిత పథకం మీద ఆటో డ్రైవర్ల బాధలు చూపించినాం మేము. ఒకవైపు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎస్ కేసీఆర్ తప్పు చేస్తుందని చూపించింది మేమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవి కూడా అమలు అవుతాయా కావా అనేది ప్రశ్నిస్తున్నాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో ఎవరికి ఒత్తాసు పలికే యోచనలు అయితే మేము లేవు. అయితే ఇక్కడ కేవలం ఏం జరుగుతూ ఉన్నది అంటే కేవలం ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు కాల్ చేస్తూ ఉన్నారు మనకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 రోజుల పాలనలో ఇక్కడ ఏమవుతూ ఉంది అంటే పూర్తిగా సంసిద్ధం చేసుకున్నటువంటి రైతుల పాలన అని చెప్పుకున్నటువంటి ఆ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది అంటే కేవలం అన్న మాకు 30 రోజుల పాలన ఒక విధంగా నచ్చింది, ఒక విధంగా నచ్చింది కాబట్టి మేము కేసీఆర్ని కాదని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంది అంటే ఎందుకు ఏ సమస్యల మీద ఫోన్ చేస్తూ ఉన్నారు అంటే ఒకసారి వేరే అన్న మాట. హలో 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 అన్న చెప్పండి, ఏ పేరన్నా? మాది లింగంపేట మండలం సార్. ఏం పేరు? నా పేరు పోచేనా? చెప్పండి అన్న, ఏంటి సమస్య ఏంటి? రైతు బంధు పడలేదు సార్, మరి ఎట్లా? రైతు బంధు పడ్డది అంటారుగా కాంగ్రెస్ పార్టీ. పడలేదు సార్, ఇక్కడ రాలేదు. ఇంకా మాకు 2 ఎకరాలు ఉన్నది కానీ మాత్రం ఇటు వరకు రైతు బంధు రాలేదు. ఓళ్ళకు 10 ఎకరాలు ఉన్నది, ఓళ్ళకు 2 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు ఉన్నది, ఇంతకు రైతు బంధు ఇటు వరకు పడలేదు. అంటే మీ ఏదైతే గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో ఎవరికైనా పడ్డాయా అన్న? గ్రామంలో కూడా ఎవరికి ఒక్కరికో ఇద్దరికో పడ్డాయి అంటారు కానీ ఎక్కువ మందికి పడలేవు. గత ఇప్పుడు కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కాకముందు కాంగ్రెస్ పార్టీ రాకముందు మీకు ఏమైనా రైతు బంధు టైంకి పడేదా? టైంకు రాదు, ఇప్పుడు తుకాలు పోయక ముందే ఎప్పుడో పడేది. అవి ఎప్పుడో పడేది ఇరువరకల్లా మన సంచులు బిన్సంచులు మాకు అన్ని సప్లై అయిపోవు, ఒడిచిపోవాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన ముందుగానే అయిపోయినాయి సార్. అక్కడ ఏం లేదు. అంటే 30 రోజుల్లో ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడాలంటే ఎట్లా చూడాలనో ఏం చేయాలనో ఏం మాట్లాడస్తలేదు సార్. వాళ్ళకు చెప్పస్తలేదు, వాళ్ళకు ఏమో చెప్పుదామంటే లేరు, ఏం చేయాలనో ఎట్లా చేయాలనో అర్థమైతలేదు. అంటే మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి కానీ
వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదా, అడగలేదా ఎవరిని? మా ఎమ్మెల్యే మదన్ మోహన్ గురించి వెళ్ళినాము కానీ వస్తాయి అంటోరు, ఇంకా వస్తాయి అంటోరు కానీ అన్ని ఎప్పుడో పోయి. సరే అన్న, ఒకసారి మీ రైతు బంధు ఇష్యూ కదన్నా మీది? సరే సరే అన్న. హలో హలో అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు మహేష్ అన్న, నేను ఆటో డ్రైవర్ని. అన్న చెప్పండి అన్న. ఇది స్ట్రైక్ ఏమైనా జరుగుతుంది అంటావా? ఏమైనా ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేదా అన్న? అంటే మీరు ఆటో డ్రైవర్ల కాడికి మీకు అంటూ ఒక గిగ్ వర్కర్లకు ఒక 5 లక్షల హామీ ఇచ్చాము అని కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు కదా. మరి అది గిగ్ వర్క్ అంటే అన్న, అది కేసీఆర్ హామీ, అది కేసీఆర్ ప్రభుత్వంలోనే మాకు 5 లక్షల బీమా కార్డు వచ్చిందన్న ఆల్రెడీ. ఓకే, ఈయన వచ్చి చేసిందేమో, ఒరిగింది ఏం లేదు, చేసింది ఏం లేదు ఈయన. అంటే ఇప్పుడు అన్న చిన్న మాట అన్న, ఆయన ఇచ్చే సంవత్సరానికి 12,000 ఇస్తారంట, రోజు 33 రూపాయలు ఏమైతుంది, దాని వల్ల మేము ఏం సంపాదిస్తామన్నా? అంటే ఇంతకు ముందు ఎట్లుండే అన్న సంపాదన మీది? అన్న నేను ఇంత ముందు రోజుకి కనీసం తక్కువ దాకా డీజిల్ పోసి గ్యాస్ పోసి 1,200 1,500 ఇంటికి తీసుకోవస్తుంది. నాకు 3 పిల్లలు. ఓకే, నాకు 2 ఆడపిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఏం కష్టపడతామన్నా, ఇంటికి పోతే సాయంత్రం కూడా మా భార్య అడుగుతుంది ఏం చేస్తున్నావు, పిల్లలకి ఏం చేస్తున్నావు అని. అంటే మరి మేము ప్రజా న్యాయం చేసాం, ప్రజా పరిపాలన తీసుకొచ్చాం, దొర పరిపాలన పోగొట్టి ప్రజా పరిపాలన తీసుకొచ్చామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అన్న దొర పరిపాలన అంటే ఒక కడుపు కొట్టదు కదన్నా. ఒక స్కీమ్ పెడుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ కు మహిళలకి ఫ్రీ బస్ పథకం పెట్టినావు, దాని వల్ల ఎంతమంది అన్యాయం పోతారని ఆలోచించినవా లేదన్న? ఫస్ట్ నువ్వు ఇచ్చే 12,000 ఏం సరిపోతాయి సంవత్సరానికి? 12,000 ఏం సరిపోతాయి? రోజు 30 రూపాయలతోనే ఏం వెళ్తారు? నాకు ఇవాళ పొద్దున్న లేసే పాల ప్యాకెట్ 30 రూపాయలు 40 రూపాయలు ఉందన్న. చూడనా? సరే అన్న అన్న జర ట్రై అయ్యింది అన్న, జర ఆటో డ్రైవర్ల గురించి మా బతుకులు అర్థం అయిపోయింది ఆల్రెడీ. మాట్లాడతామన్నా, దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మరి అధ్వానం అయిపోయింది అన్న, ఏం చేయాలి అర్థమైతే లేదు అసలు. అప్పులు వచ్చారు, అది కాదు నాకు జర మా పిల్లలకు హెల్త్ బాగాలేక నేను బయట 1,50,000 2 లక్షలు అప్పు చేసిన తగదారా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడు ముందే ఇది చలికాలం కదన్నా, మొత్తం వైరల్ ఫీవర్ అవి ఫీవర్ వచ్చి హై టెంపర్ వచ్చి ఫిట్స్లు వచ్చి అది ఇదన్న ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని చెప్పారు, పేదలకు మంచి వైద్యం అందిస్తామని చెప్పారు కదన్నా. అన్న నాకు రేషన్ కార్డు లేదు కదన్నా, నా పిల్లలకి అది కాదు. నాకు మ్యారేజ్ అయ్యి 2018లో మ్యారేజ్ అయింది, నాకు 2018లో మ్యారేజ్ అయిందన్న నాకు. సరే సరే అన్న, రేషన్ కార్డు లేదు. మీ ఆటో సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేస్తామన్నా ఒకసారి. హలో అన్న నమస్తే అన్న. వనపర్తి డిస్ట్రిక్ట్ అన్న, ఎకరా 6 గుంటలు ఉందన్న, ఇంకా రైతు బంధు రాలేదు. అంటే రైతు బంధు మరి వేసినామని అంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ రాలేదన్న ఇంకా అసలు. అంటే మీ ఎమ్మెల్యేకి కానీ మీ ఎంఆర్ఓని కానీ సంబంధిత అధికారులను అడిగే ప్రయత్నం చేసిరా? చేసినామన్నా, ఏవోని కలిసినామన్నా, రాలేదంటున్నారు వాళ్ళు కూడా అక్కడ. ఇంకా ఇప్పుడేమో న్యూస్లలోనేమో యూట్యూబ్లలో దానిలోనేమో 3 ఎకరాలు 4 ఎకరాలకు పడ్డాయని అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది తెలుస్తలేదన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మేము వేసినాము రైతు బంధు ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకటేసారి వేసినామని చెప్తా ఉన్నారు. మరి చెప్తా ఉన్నారన్నా, కానీ ఇంకా మాత్రం ఎకరా 6 గుంటలు ఉందన్నా, ఇంకా రాలేదు. సరే అన్న, అక్కడ అడిగితే కూడా అదే చెప్పారన్నా, పడతాయి అని అంటున్నారు. ఏమో గారిని అడిగితే సంక్రాంతి వరకు వస్తాయిలే అంటుండ్రు. చూడండి, సంక్రాంతి లోపు చూడండి, 100 రోజుల పాలనలో మేము చేస్తామని అంటున్నారు కదా, వెయిట్ చేయండి. మరి కరెక్ట్ అన్న, ఇందాకేమంటున్నారు 4 ఎకరాలు 3 ఎకరాల వరకు పడ్డాయని అంటున్నారు, కానీ మాకు ఇంతవరకు ఎకరా 6 గుంటలు ఉంది, ఇంతవరకు పడలేదు. కొంతమందికి పడ్డాయని చెప్పి ఫోన్ లైన్లో కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి లేదన్న, చాలా మందికి పడలేదన్న. మాకు మరి ఎకరా 6 గుంటలే ఉంది. సరే సరే అన్న, ఏవోని కూడా కలిసామన్నా, ఏవోని కలిసి కూడా అడిగినాము. ఏమన్నారు? ఏవోని కలిసి అడితే పడతాయి అని చెప్తున్నా ఆయన. సరే సరే, ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి విషయాల మీదనే ఎక్కువ శాతంగా రైతులు ఫోన్ చేస్తున్నటువంటి విషయం. మరొక కాలర్ లైన్. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, రైతు బంధు వల్ల ఏం పేరు అన్న? ఏం పేరు? ఏ నియోజకవర్గం? మాది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ. పేరన్నా? రవి. రవియా?
ఏంటి అసలు మరి రైతు బంధు పడ్డాయి అంటున్నారు కదా, పల్లె అన్న 3 ఎకరాలు కావాలి. అర్థం కదా? 3 ఎకరాలు ఉన్నదే పల్లె అన్న గారు. మరి అప్పుడు వర పడేది పడతలేవు ఎందుకని? అంటే యాసంగి పండుగ అయితే 5,000 రూపంలో వేస్తాము, తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా 15,000 వేస్తాం ఎకరాన్ని సంవత్సరానికి అని అంటున్నారు. మరి ఇప్పటి వరకు మీకు పడలేదంటే మీ గ్రామానికి కానీ మీ మండలంలో కానీ సంబంధిత అధికారులను కానీ అడిగే ప్రయత్నం చేసిరా? అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగితే మా చేతులు లేవు, పడితే పంపించినాం, పడినప్పుడు తీసుకోవాలా అంటారు. అంటే ఇలా అంటే ఏంటన్నా అసలు ఈ 30 రోజుల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి? అభిప్రాయం ఉందా? ఇప్పుడు రైతు బంధు రైతులు అయితే ఎదురు చూస్తాను, మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చుకోండి అవుతాను. మరి అత్తలేవు, పొలం నాటేద్దామంటే పైసలు లేవు. సరే సరే అన్న, రైతు బంధు రైట్ అన్న. హలో అన్న, నమస్తే అన్న, ఎవరన్నా పేరు? నేను ఒక రైతునన్నా, పేద రైతుని. ఓకే అన్న, పేరన్నా? అన్న నా పేరు రామస్వామి. ఏ నియోజకవర్గం? మాది ఇక్కడ నమ్మకలు. అర్థం కాలేనా? అన్న మాకు రైతు బంధు పడలేదన్న, పైసలు వేస్తా అని చెప్పేసి వేయలేదు. నాకు 1 ఎకరా 13 గుంటలన్న, ఇంతవరకు కూడా వేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వేసినా అంటుంది కదన్న. కాంగ్రెస్ పార్టీ వేసినా అంటుంది, రైతు బంధు పడ్డాయి అని అందరికి పడ్డాయొచ్చు అంటుంది. ఎవరికి వేసిందన్న? మా ఏరియాలో ఎవరికి రాలేదు, ఎక్కడికి రాలేదు, ఎవరికి రాలేదు, మాకు ఎవరికి రాలేదు. అంటే కొంతమంది అంటే తెలంగాణలోనే కొంతమంది భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నారు. 100 రోజులు అయింది కదా, 100 రోజులు టైం అడిగారు కదా, 100 రోజులలో టైం ఇవ్వాలి కదా, అప్పుడే ఉరుకులాడితే ఎట్లా అంటున్నారు. అంటే ఏంది అన్న, మంచిగా టైం కేసుకునే పాపం మా కేసీఆర్. ఇక ఆయన వేయలేదు, ఈ దొర వేస్తాడని ఈయనకి దొంగకు తాళాలు ఇస్తే ఏమన్నట్టు చేసేసిండు అన్న. మొత్తం ముంచేసి కూర్చున్నాడు, బస్ అంతా ఆగం చేసిండు అందరికి. రైట్, థ్యాంక్ యూ అన్న. హలో హలో అన్న, చెప్పండి ఏం పేరు అన్న? అవునన్నా చెప్పండి ఏం పేరు? అక్కడ అర్థం కాలే. విఘ్నేష్, చెప్పండి అన్న సమస్య. 30 రోజుల కాంగ్రెస్ పార్టీ పాలన మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అలా అభిప్రాయం అయితే ప్రజాపాలన దరఖాస్తులు అని పెట్టినారు. అవును, ప్రజలను మనం లైన్ లోనే నిలిచిపెట్టారు. ఎట్లా అంటే అప్పటి పాత రోజులు రేషన్ కార్డు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు తోగిట్లాట అవన్నీ ఇచ్చినాం కదా, సేమ్ అట్లనే కనిపిస్తుంది. నిన్న తీసుకునేమో అవి పేపర్లు రోడ్ల మీద ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఇచ్చినారు. వీళ్ళకి ఏంటంటే క్లారిటీ ఏంటంటే పెన్షన్ గురించి మనకు నెంబర్ ఇవ్వలేదు. పోనీ వీళ్ళు గవర్నమెంట్ ఉన్నారు, ఓకే అది ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి తీసుకుంటారు అనుకుందాం, నంబర్ ఇవ్వలే. ఇంకొకటి ఏంటంటే ఈ డిజిటల్ యుగంలో ఒకట ఆన్లైన్ లో అయితే వీళ్ళు దరఖాస్తులను పెట్టి పెద్ద మనుషులను మనం అందరినీ పనులు వదులుకొని లైన్ లో కొంటే నిలిచేస్తున్నారు. దాంట్లో తోకుట్లాట, దాంట్లో 100 రూపాయల దాకా అమ్ముకున్నారు పేపర్లు. ఇట్లాంటివన్నీ మళ్ళీ ఇప్పుడు ఒక వెబ్సైట్ అని పెట్టిన, మళ్ళీ ఎట్లా చేయాలో ఏందో క్లారిటీ లేదు. అంటే ప్రజాపాలనలో 17 తారీఖు కంప్యూటరైజ్డ్ అయితే ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకి కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంటుంది. దాని మీద నమ్మకం ఉందన్న మీకు? నమ్మబుద్ధి అవుతుంది అన్న. నిన్ననే మనము మన డిప్యూటీ సీఎం ట్విట్టర్ లో కూడా ఇస్తాం. మనం ఏమంటుందంటే ఓటీపీలు పోతున్నాయి అంటే దాని గురించి మీరు జవాబులు ఇస్తారు. ఎట్లా ఉందన్న పాలన? థ్యాంక్ యూ అన్న. నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక్కసారి అన్న హైదరాబాద్ లోపల ఉన్న బస్సులకు అయితే ఎవరు రారన్నా, నిజం చెప్తున్నా నేను. ఏ బస్సు అన్న? మేము వస్తాం. మీరు ఏ బస్సు చెప్పండి, మీ సమస్యలు ఏంటో మేము చూపిస్తాం. ఓకే ఓకే సరే అన్న, నేను చేస్తాను. సరే. ముషిరాబాద్ లోపల ఇంద్రనగర్ ఇంకా కొన్ని ఉన్నాయి ఏరియాలు చాలా. అంటే అన్న లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి అన్న. లైవ్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం. మీకు ఏ సమస్యలు ఉన్నాయో మీ బస్తీలలో మేము మీ దగ్గర ఎవరు రావట్లేదు అని చెప్తా ఉన్నారు కదా, మా వైఆర్టీవీ మిమ్మల్ని సంప్రదిస్తుంది, మీకోసం పోరాడుతుంది. రైట్, థ్యాంక్ యూ. హలో 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 ఇది చూసారా, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాపాలన దరఖాస్తుల మీద కూడా పూర్తిగా
ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయన్న మాకు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తీసుకొచ్చి గతంలో ఎలాగైతే దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దాన్ని అప్పుడు రేషన్ కార్డుల రూపంలో లైన్లో నిలబెట్టి అప్పటి రోజులను మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తూ ఉంది అంటూ కూడా ఒకసారి మరొక లైన్. హలో 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 అన్న చెప్పండి. నమస్కారం అన్న. నమస్కారం అండి. మాకు మనం రైతు బంధు పడలేదండి. అన్న మీ పేరు ఎక్కడి నుండి, ఏ నియోజకవర్గం? మా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం అండి. రైతు బంధు సమస్యనా అన్న? అవునండి. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో అర్హులైనంత వారికి వేసామని చెప్తా ఉన్నారు కదా. మా దగ్గర పడలేదండి. పర్లేదా? అవునండి. ఎన్ని ఎకరాలు ఉందన్న? నా 2 ఎకరాలు 10 గుంటలండి. అంటే కాంగ్రెస్ పార్టీ వేసినాము అంటున్నారు. మరి అది దాన్ని ఎలా చూడొచ్చు? 30 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు పాలన? కాంగ్రెస్ పార్టీ చెత్త ప్రయాణం అనిపిస్తుందండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్ గా యాసంకాలం రాగానే మాకు రైతు బంధు పడిపోయేది, ఎంత మంచిగా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేదండి. అంటే మేము ప్రజాపాలన చేస్తా ఉన్నాం, పేద ప్రజల కోసం పోరాడతామని అంటున్నారు. ఈ 6 గ్యారెంటీలు ఎలా చూడొచ్చు? 6 గ్యారెంటీలు అన్ని పనికిరాని గ్యారెంటీలేనండి. ఏవి కన్ఫర్మ్ అవ్వవు. మరి మాకు రైతు బంధు పడినట్టేనండి. అదే పడతాయని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్. కొంతమంది ఏమో 100 రోజుల సమయం ఇచ్చాం కదా, 100 రోజుల సమయంలో వాళ్ళకి కేటాయిద్దాం కాంగ్రెస్ పార్టీగా అని అంటా ఉన్నారు రైతులే కొంతమంది. కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అన్న రైతు బంధుకు సంబంధించినటువంటి మరొకటి పెట్టుకుందాం లైవ్. సరే అన్న, సరే రైట్. ఇది ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ఏంటి అనే పరిస్థితి ఒక కోణం చూసుకుంటే, రైతు బంధు ఎక్కడా సారు, మా రైతు బంధు ఏడా, ఆ సారు ఉన్నప్పుడు టైం కేస్తుండే అని కొంతమంది ఏమో అన్న మీ వైఆర్టీవీ తెలుగు పబ్లిక్లో రిమార్క్ అవుతూ ఉన్నది, మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, అప్పుడే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎస్, కొన్ని సంఘటనలు కాంగ్రెస్ పార్టీ రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరొక కాల్. హలో 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 అన్న, ఏం పేరు అన్న? ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది మీకు? చాలా వర్స్ట్ గా ఉందండి. అంటే ఎందుకు? మాకు ఎలాంటి 6 గ్యారెంటీలు కూడా ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదు. సో జనాలు కూడా మార్పు కావాలి అంటున్నారు. మార్పు కావాలని కోరుకున్న వాళ్ళే బాగా చెప్పాలంటే 100% స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళే ఫైనాన్షియల్ గా. అంటే మేము 6 గ్యారెంటీలు 100 రోజుల సమయం 100 రోజుల సమయం అదే 100 రోజుల గడువు అడిగాం. 100 రోజులు కాకముందే కొంత మీలాంటి ఛానళ్ళు దుష్ప్రచారం చేస్తారని కొంతమంది అంటున్నారు. లేదండి, ఇప్పుడు అక్రమంగా తన్నుకోవడానికి మంచి హ్యాపీగా అలాంటి అవకాశం దొరికిన వాళ్ళు అలాంటి మాటలు 100 రోజుల తర్వాత వారికి కూడా కాకపోతే 100 రోజుల తర్వాత 100 రోజులే కదా అయింది మాకు ప్రభుత్వం వచ్చాను మళ్ళీ ఇలా ఇలాంటి మాటలు కూడా వస్తాయి. ఇట్లాంటి వర్డ్స్ వినడం కొత్తే కాదు కదా. చేసేవాడిని ముంచేసి దొంగని తీసుకొచ్చి ఎత్తున కూర్చోబెట్టుకొని ఇప్పుడు లబోదిపోమని ఏడుస్తున్నారు జనాలు. రైట్ థ్యాంక్ యూ అండి. హలో 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 అన్న చెప్పండి, ఏం పేరు? నా పేరు ఇక్కడ హైదరాబాద్. అర్థం కాదు, మీ పేరు చెప్పండి. రంజిత్ రెడ్డి సారా? కాదు, నేను ఉదయన్ మాట్లాడుతున్నాను. ఉదయన్ మాట్లాడుతున్నాను. అది మన టీవీ మీద అది రంజిత్ రెడ్డి సార్ రాసిన నంబర్ తీసుకునేటి నేను ఆ నంబర్ చేసినాం సార్. లేదు, అదే లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు మీరు. అదే మాట్లాడుతున్నాం సార్. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తున్నా ఘోరం ఉన్నదా? ఎందుకు అంటే ఎందుకు అలా అనిపిస్తుంది? ఏం పథకాలు ఎక్కడ ఏం కథ వాళ్ళకు దాదులేదు అన్నట్లున్నది.
అంటే ప్రజల కోసం 6 గ్యారెంటీలు తీసుకొచ్చినామంటున్నారు. 6 గ్యారెంటీలో 2 పథకాలు, ఒకటి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఒకటి మహిళా బస్సు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బీమా, రైతు భరోసా అన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నామంటున్నారు. మరి ఈ ఆడున్నాయి సార్, ఎక్కడున్నాయి? ఈ రైతు బంధు రాకొచ్చినది పాపం గరీబ్ గాళ్ళు ఇక్కడ పోలా ఇది చేసుకునేటోళ్ళు ఈ పరేషాను. ఈ టీవీ రోజు చూస్తున్నాం మేము, జర కాల్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఇట్లనే చేస్తామని చేస్తే తగిలింది. ఇప్పుడు సరే సరే మాట్లాడదాం. ఆ సార్ గురించి మంచిగా మాట్లాడుతున్నాడు, జర వాళ్ళకి కొంచెం జర్ర తెలివి వచ్చేటట్లు మాట్లాడతాడేమో అని దాని గురించి మాట్లాడదామని మాట్లాడాం సార్. సరే సార్. జర మంచిగా జర మీరన్నా జర బయట పబ్లిక్ అన్నా జర ఇది చేయండి. అంటే మేము పబ్లిక్ తరఫున మాట్లాడితే పబ్లికే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిరా అనే ప్రశ్నిస్తూ ఉన్నారన్న. అందుకే మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఆ రోజు విపక్షమే పనిచేస్తున్నాం, ఈ రోజు విపక్షం ప్రజల కోసమే పనిచేస్తామన్న. ప్రజల గురించి సార్ మనం చేసేది ప్రజల గురించి. వాళ్ళ పార్టీ ఎవడేమని చేస్తారేమో కానీ మనకు మంచి చేయాలి ఎవరు చేసినా కానీ. రైట్, మేమైతే నిత్యం ప్రజల వైపే ఉంటామన్నా. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ అన్న. రైట్, చూసారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒకవైపు ఒక వ్యక్తి ఫోన్ చేసి మంచి చేసేవాడిని దింపేసి ఇప్పుడు చెడ్డ చేసేవాడిని నెత్తి మీద ఎక్కించుకున్నారు అని కూడా ఒకవైపు ఆయన మాట్లాడుతూ ఉంటే, మరోవైపు సార్ మీలాంటి ఛానళ్ళు పబ్లిక్లోని తెలివిని తీసుకురావాలి. ఎందుకంటే 6 గ్యారెంటీలతోటి మోసం చేస్తూ ఉన్నారు, 6 గ్యారెంటీలతోటి మోసపోతూ ఉన్నారు. ఒకవైపు ఉచిత బస్సు పథకం అంటూ కూడా వాళ్ళకి ఉచిత బస్సు ఇమీడియట్గా మహిళలకు సంబంధించి మహిళా ఓట్ బ్యాంకును గ్రాప్ చేయడానికి ఉచిత బస్సు పథకం పెట్టారు. కానీ రైతు బంధు ఇంకెప్పుడు సారు అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఫోన్ చేసి నాకు రైతు బంధేనా ఇంపార్టెంట్ అన్న విధంగా ఒకరు మాట్లాడుతూ ఉంటే, రైతు బంధు లేకపోతే మాకు పిండి సంచులు ఇవన్నీ కూడా మేము కొనుక్కునే పరిస్థితిలో ఉండే, ఇప్పటి వరకు మాకు రైతు బంధు పడుతుండే అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరొక కాలర్ కాల్ చేస్తూ ఉన్నాడు, ఆయన మాట తెలుసుకుందాం. నమస్తే. హలో అన్న, చెప్పండి, ఏం పేరు? హలో ఆ సిగ్నల్ లేనట్టుంది అక్కడ కాలర్ దగ్గర. సో ఏంటి నిజానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు అవుతాయా? అమలు అయితే ఇప్పటికే 30 రోజులు అది గడిచినటువంటి సమయంలో ఎలాంటి పరిణామాలు చూసుకున్నామో కూడా ఆల్రెడీ మనం చూసుకున్నాం. హలో, నమస్తే సార్, చెప్పండి అండి, ఏం పేరు? చెప్పండి, ఎలా అనిపిస్తుంది 30 రోజుల కాంగ్రెస్ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అదే ఎలా అనిపిస్తుంది, వస్తే ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అనుకుంటా. నాకు ఎకరన్నర ఉంది సార్. నా పేరు ఎం దౌలప్ప. రైతు బంధు ఇంతవరకు లేదు సార్. కాంగ్రెస్ పార్టీ ఏమో అందరికి అర్హులందరికి రైతు బంధు వేసినా అంటుంది కదా. లేదు పార్టీ నేను ఎందుకు ఫోన్ చేస్తాను. అంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు అడిగే ప్రయత్నం చేసిరా? చేసినాం సార్, బ్యాంక్ కూడా పోయి వచ్చినాము. దాంట్లో ఏం లేదు, మెసేజ్ కూడా రావట్లేదు. బ్యాంక్ లో వాళ్ళు పడలేదు అంటారు బ్యాంకులో. దీని గురించి కొద్దిగా అనుకోవచ్చు సార్ మీరు. కనుక్కుంటాం, అదే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నా. మీతో పాటు చాలామంది రైతులకు కూడా రైతు బంధు పడలేదు. రైతు బంధు చాలా మందికి ఇంపార్టెంట్ అనేటువంటిది. అయితే ఒక్క నిమిషం అన్న, మరి మీ దాని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాం. హలో, నమస్కారం అండి. మీ సిగ్నల్ పోతుంది అన్న. ఇప్పుడు సిగ్నల్ ఉందన్న. మీ పేరేం పేరు? నా పేరు శ్రీను, కిరేతండ మాది, నర్సంపేట నియోజకవర్గం, కిరేతండ మాది గ్రామం అన్న. ఇప్పుడు రైతు బంధు గవర్నమెంట్ రాగానే ఇస్తామన్నారు, ఇంతవరకు రైతు బంధు జాడేలేదు. ఓకే, ఇప్పుడు ఎకరం 10 గుంటలు 20 గుంటలుగా కనీసానికి నెల చేసిరన్న. ఇప్పుడు 5, 6, 7 ఎకరాల వరకు సంవత్సరం పడుతుంది అన్న అసలు వీళ్ళకు. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏమంటుందంటే, మేము 100 రోజుల గడువు అడిగినాం కదా, 100 రోజుల గడువుకు సంబంధించినటువంటి
దాంట్లో మీరు ఎందుకు అప్పుడే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్పై మాట్లాడుతూ ఉన్నారు అంటూ కూడా మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. అంటే రైతు బంధు మేము వేసినామని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మాట్లాడితే మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. అంటే మీరు నిజానికి కూడా మీకు ఈ టైం వరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే మీకు రైతు బంధు పడుతుండేనా? పడుతుండే సార్. ఇప్పుడు ఇంతవరకు ఆల్రెడీ మొదలైతే రోజుకు ఎకరం పెంచుకుంటే ఆల్రెడీ అయిపో రైతు బంధు ఇప్పుడు వరకు ఉండకపోవు కదా. మరి ఆల్రెడీ మేము ఇప్పుడు 9 సంవత్సరాల నుండి వేస్తుండు, ఒక్కసారైనా డిలే కాలేదు అసలు. ఇప్పుడు రైతు బంధు ఆల్రెడీ ట్రెజరీలో అమౌంట్ వేసి 7,700 కోట్లు ట్రెజరీలో పెట్టి ఆల్రెడీ రిలీజ్ చేసే టైం కు ఏదో ప్రచారంలో ఏదో చేసిండు హరీష్ రావు సార్ అని కొంచెం ఆయన మీద బదనాం పెట్టి ఆపేసి దాంట్లో ఉన్న డబ్బులు ఏడిపోయినట్టు. అంటే ఆ డబ్బులు వేరే వాటికి మళ్ళించుకొని రేవంత్ రెడ్డి గారు ఆటాడుకుంటాడు. అసలు మాకు రైతులు అంటే ఆయనకు ఇదే లేదు మా గురించి. వాళ్ళకు రైతులు అంటే కొంచెం అర్థం చేసుకోవాలి కదా సార్. ఇప్పుడు ఫ్రీ బస్ అంటారు, ఫ్రీ బస్ అనేది ఓన్లీ కాలేజీ పిల్లలకు ఫ్రీ పెడితే అయిపోవాలి. ఇప్పుడు ఉన్నది లేనిది అందరికి ఫ్రీ బస్ పెట్టి అందరికి లొల్లులు పెట్టించి ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆగం అవుతారన్న వాళ్ళ పిల్లలతోని ఆగం ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఆటో రెంట్కు తీసుకున్నా లేకపోతే ఫైనాన్స్ తీసుకొని నడుపుకుంటారు. నడుపుకునే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు దానికి ఈఎంఐ అనో ఏదో ఒకటి వాళ్ళు కొనుక్కునే దీనికి దానికి ఈఎంఐ కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకు అది లేక ఇది లేక వాళ్ళు ఆగమవుతారు. ఇప్పుడు రైతు బంధు టైంకి వేస్తలేరు. ఎందుకు అసలు గవర్నమెంట్ వచ్చేందుకు రాకేందుకు అది? అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు ఇది బాగుండదు? ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కన్నా బెస్ట్ గవర్నమెంట్ ఎక్కడ లేదన్నా నాకు ఇచ్చినంత వరకు. ఇప్పుడు ప్రతి ఒక్కటి చేస్తానే చేసిండు, చేస్తే హామీలో పెట్టని కూడా చేసిండు. ఇప్పుడు మా ప్రజలేమో సిటీలో అందరు వేసారు కానీ పల్లెటూర్లలో మా రైతులే మా నోట్ల మన్ను మేమే కొట్టుకున్నాం అసలు. ఇప్పుడు సిటీలలో అందరూ టిఆర్ఎస్ కి వేసిరు, మేమే బుద్ధి తక్కువ కాంగ్రెస్ కి వేస్తే మార్పు కావాలని చెప్తే ఇగో మా మార్పు రైతులు పెట్టుబడి ఇచ్చేటోళ్ళు దిక్కులేదు సార్. ఇప్పుడు వేసేది కూడా అది కొంచెం టైంకి ఎత్తే మేము ఇప్పుడు మొక్కలు వేసుకున్నాం ఇది వేసుకోవాలి అన్ని అప్పులు చేసుకోవాలి కదన్నా. ఇప్పుడు అప్పులు అంటే 5 పైసలు మిత్తి 6 పైసలు మిత్తికి ఇస్తాను ఒక్కొక్కరు. కొంచెం దయచేసి మా తరఫున మీరన్నా కొంచెం కొట్టాడి రైతు బంధు త్వరగతిన వేసేటట్టు కొంచెం చూడండి అన్న. తప్పకుండా అన్న. రోజు ఫోన్ చేద్దామని చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, నెంబరు కలవట్లేదు. అవును, ఇది ఒక్కొక్కసారి సిగ్నల్ ఉండదు, సిగ్నల్ లేక స్విచ్ ఆఫ్ ఉండదు. తప్పకుండా అన్న, తప్పకుండా మీ గురించి మాట్లాడతాం. రైట్, చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధు బాధితులే ఎక్కువ శాతంగా మనకు ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనకు కాలర్ అన్న, నమస్కారం. హలో అన్న, ఏం పేరన్నా? మీ వాయిస్ వినిపించట్లేదు కొంచెం. హలో 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 మీ వాయిస్ వినిపించడం లేదన్నా. హలో హలో అన్న, చెప్పండి. చెప్పండి అన్న, ఏం సమస్య? అంటే 30 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? ఏమెలా అనిపించింది సార్, అన్ని హామీలన్నీ ఇచ్చిండు, మంచిగా సీట్ మీద కూర్చున్నాడు, ప్రజల్ని ఆగం చేస్తున్నాడు. రైతు బంధు అంటే రైతు బంధు కూడా వేయలేడు, నాటు చేసుకోవాలి, వరకు ₹1 కూడా పడలేదు. అది 10 గుంటలు 5 గుంటలు అంత ఎకరాల వాళ్ళకు కొన్ని వడ్డే కొన్ని వడ్డే వాళ్ళకు. ఇప్పుడు రైతు బంధు పడుతుంది అంటున్నా లేదన్నా? రైతు బంధు వేసినామని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. రైతు బంధు వేసినామని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చెప్తూనే ఉంది. గవర్నమెంట్ చెప్తుంది కానీ ఏడసారి పక్కనే లేదు. ఇప్పుడు మాకు హలో 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 అన్న, చెప్పండి, ఏం పేరన్నా? హలో హలో అన్న, రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వేసినా అంటుంది కదన్న. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మేము వేసినాము రైతు బంధు అని చెప్తుంది కదా, మరి మీకు రాలేదా? ఇంకా రాలేదన్న.
మరి మీకు సంబంధిత మంత్రులు ఎవరైనా అక్కడ మీ ఎమ్మెల్యే గారిని కానీ మీ సంబంధిత అధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ కలిసే ప్రయత్నం చేసిరా? చేయలే. ఒకసారి వాళ్ళని అడగండి మరి ఎప్పుడు పడతాయి. కొంత కాంగ్రెస్ పైన ప్రభుత్వం ఏమో వేసినామంటుంది, మరి మాకు ఇంకా రాలేదు పైసలు అని చెప్పి అడగండి. సరే మంచిదన్న. ఈ 30 రోజుల పాలన ఎట్లా అనిపిస్తుంది అన్న? మీ అభిప్రాయం ఏంది? 30 రోజులలో ఎట్లా? 30 రోజుల పాలన ఏమంత బాగున్నదన్న, టీఆర్ఎస్ గవర్నమెంటే బాగుండే. వీళ్ళ పాలన నడవాలి అంటే ఉచిత 6 గ్యారెంటీలు అంటున్నారు కదా. 6 గ్యారెంటీలు ఏమి ఇస్తారన్న, ఏమి ఇచ్చేది నమ్మకం తక్కువ, భరోసా లేదు. అంత వేస్ట్ గవర్నమెంట్ ఇది. థ్యాంక్ యూ అన్న, మీ అభిప్రాయం చెప్పిన. అంత వేస్ట్ గవర్నమెంట్. పింఛన్లు టైం మీద రావు, ఏది టైం ఇయ్యారన్నా. వీళ్ళు చెప్పుడు మట్టుకు చేసుడు ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పని పనులు చేసిండు, వీళ్ళు చెప్పిన పనులు చేస్తలేరు కానీ కేసీఆర్ చెప్పని పనులు అన్ని చేసిండు. కేసీఆర్ పాలన బాగున్నదన్న, వీళ్ళ పాలన. థ్యాంక్ యూ అన్న. ఎంపీ ఎలక్షన్లలో కూడా ఇలా పోటేసి లాభం లేదు, ఎవరు వేయద్దు కూడా. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎంపీ ఎలక్షన్స్కి? అర్థం కాలే. ఇప్పుడు ఎంపీలా ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నదా, కేసీఆర్ కి ఓటు వాళ్ళకే వేయాలి, వీళ్ళకేస్తే లాభం లేదు. సరే థ్యాంక్ యూ. అదన్నా, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది చూశారు కదా, రేవంత్ రెడ్డిని గెలిపించి మా నోట్ల మట్ను మేమే కొట్టుకున్నాం. మా అనవసరంగా ప్రభుత్వం మార్చాం. ప్రభుత్వం మారితే ఆలోచన మారుతుంది, ప్రభుత్వం మారితే ఈ యొక్క అభివృద్ధి మారుతుంది అని చెప్పినటువంటి దాంట్లో ఇక్కడ దాదాపు చాలా వరకు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే రైతు బంధు ఒక ఇష్యూ అయితే, రైతు బంధుకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ రైతు బంధు కావచ్చు. రైతు బంధు కోసం దాదాపు మన గత ప్రభుత్వం 7,700 కోట్లు 7,700 కోట్లు ఏదైతే ఉందో ఆ 7,700 కోట్లు ఆల్రెడీ రైతు బంధు కోసం రెడీ చేసినటువంటి పైసలు. మరి 7,700 కోట్లు ఎక్కడ పోయినాయని చెప్పి కొంతమంది చదువుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కూడా అడుగుతా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతనన్నా ఉంది. ఎందుకు ఉంది దీని మీద అంటే ఎందుకు లేదు 7,700 కోట్లు రైతు రుణమాఫీ అని చెప్పినటువంటి పరిస్థితిలో, రైతు బంధు అని చెప్పినటువంటి పరిస్థితిలో ఇక్కడ అధికారంలోకి వస్తే వేస్తామో అని చెప్పలేదు. ఆల్రెడీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో హరీష్ రావు ఏమన్నాడంటే మీరు టిఫిన్లు చేసి ఛాయలు తాగేలోపు రైతు బంధు మీకు పడుతుందని చెప్పిండు. అంటే ఆల్రెడీ రైతు బంధుకు సంబంధించి గతంలో ఎంతైతే వేసిరో ఆ యొక్క ఎంతైతే వేసిరో రైతు బంధుకి ఆ టైం ఏదైతే ఉన్నదో ఆ 7,700 కోట్లు టింగు అని చెప్పి అంటే రైతు బంధు బంద్ చేసిరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా ఒక వార్తను చూసాం. ప్రముఖ నాయకుడు మాటలు జారడంతో ఇక్కడ పోయింది అని చెప్తా ఉన్నారు కదా. సో ఇవన్నీ కాదు, ఏం జరిగింది అంటే అక్కడ రైతు బంధు కోసం 7,700 కోట్లు ఉంచితే ఈ రైతు పైసలు ఏమైనాయి? మరి అందరికీ పడాలి కదా. ఎకరన్నర గుంట 2 గుంటలు ఉన్న వాళ్ళకి పడలేవు, ఎవరికి పడలేవు కదా. మరి ఏంటి దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, ఈ యొక్క పరిణామాలు ఏంటి, ఎలా ఉండొచ్చు అనే దాని గురించి చాలా వరకు ఏం జరుగుతూ ఉన్నది అంటే తెలంగాణ రైతులు రైతు బంధు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా కావాలి ఎవరైనా సరే. ఎందుకు రైతు బంధు కావాలి అంటే ఇప్పుడు బయట నుంచి డబ్బులు తీసుకొని వచ్చి వడ్డీలకు తీసుకొచ్చి రైతు వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బయటకు పోతే వడ్డీలు చంపేస్తూ ఉన్నాయంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు లైన్లో. అన్న నమస్కారం. హలో నమస్కారం. ఏం పేరు అన్న? అన్న అబ్బాసాయి, జనగాం డిస్ట్రిక్ట్ మాది, అన్నపల్లి మండల్, ఫతేషాపూర్ గ్రామం. ఇప్పటి వరకు రైతు బంధు వాళ్ళది అన్న, ఎకరం భూమి ఉన్నది. అంటే 30 రోజుల పాలనలో మీకు ఎలా అనిపించింది? ఏం పాలన, దరిద్రం పాలన ఇది.
ప్రజలను మొత్తం ఆగమట్టిస్తుడు తప్ప కానీ ఏం లేదు ఇది అంతా. రాని పాలన, కరెంటు సరిగా లేదు, వస్తలేదు. 24 గంటలు కరెంట్ అన్నారు కదా. ఎక్కడిది ఇప్పుడు ఊళ్ళ పంట ఇప్పటికి 2 గంటలు బిక్తుంది కరెంటు. 24 గంటలు ఇవ్వట్లేదా? ఎక్కడిది సార్, ఇక్కడ ఇస్తలేరు, కరెంటే వస్తలేదు. 2 గంటలు 3 గంటలు తీసేస్తారు. ట్రిప్ అయితేనే ఉన్నది కరెంటు. మొన్న 6 గంటలకు పోయి 7 గంటలకు వచ్చింది నైట్. ఇట్లా పరిస్థితి ఉన్నది. రైతు బంధు మరి కాంగ్రెస్ పార్టీ ఏమో వేసినా అంటుంది కదా. వేస్తే ఈ బాధ ఎందుకు, ఏకనే కదా అన్న మీకు ఫోన్ చేసేది. ఇది బాధ. ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఎవరికి ఎకరం ఉన్న 30 గుంటలు ఉన్న కూడా వాళ్ళే ఇంకా. అంటే మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు సమయానికి రైతు బంధు పడుతుండేనా? ప్రతి టైం కు పడుతుండే. నాటేసే టైంలో ఇంక ఒక వారం రోజులు ముందే పడుతుండే మాకు. ఇప్పటికి నాటేసినాం, ఇప్పటి వరకు కూడా రైతు బంధు వాళ్ళే. మరి తెచ్చుకుందా అంటే పైసలు కూడా లేవు. తెలంగాణలో మార్పు కోరుకున్నారు కదా, మార్పు ఎలా ఉంది? ఈ మార్పు కాదండి, ఇది జనాల ముంచే మార్పు తప్ప కానీ ఏం లేదు. ఇది పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ అన్న. ఇది 7,700 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు పేరు మీద ఏదామని చెప్పి ఆ మహానాయకుడు ఒక ఆలోచన చేస్తే, ఆ ఆలోచనలో భాగంగా హరీష్ రావు ఒక తాన వాక్యాలు చేశాడని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేయడంతో రైతు బంధు పైసలు ఆగిపోయినాయి. అంటే రైతు బంధు పైసలు ఆగిపోతే ఏం జరిగింది? 7,700 కోట్లు అయితే 7,700 కోట్లు అయితే ఉంటాయి కదా, 7కైతే పోవు కదా. మరి 7,700 కోట్లు ఎక్కడ పోయినాయి అంటే నిజానికి కూడా ఈ 7,700 కోట్లకు సంబంధించినటువంటిది ఏమైతే ఒక వార్త రాసుకుంటూ వచ్చారు. ఏం రాసుకుంటూ వచ్చారు అంటే ఒక మాథ్యూనికి ఒక ఇవ్వాల్సి ఉండే 7,700 కోట్ల ట్రాన్స్ఫర్ చేసింది అన్నారు. మరి నిజానికి కూడా అదే జరిగిందా అనే ప్రశ్న హలో హలో సార్, చెప్పండి అన్న. పేరు? నా పేరు నరసింహాచారి అండి. చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పాలన? ఏం చెప్పాలి సార్, మీకు తెలియదు, మీరు చెప్తేనే మీరే చెప్పాలి. కానీ మాకు రైతు బంధు వస్తలేదు, ఏది లేదు అని ఏంటి అని అసలు అర్థం కాదు. మీ టీవీలో చూస్తే 2-3 సార్లు ఫోన్ చేస్తే మీ పని వచ్చింది. అవునా? మాకు ఉన్నది 1 ఎకరం అంత ఉన్నది. ఏడాది అవుతాడా? దానికి కూడా ఏమి లేదంటే ఏం అసలు కేసీఆర్ పేరులో ఒకసారి వచ్చింది మాకు. మరి 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఒక భాగం కూడా కదా ఇది. 6 గ్యారెంటీలు ఇప్పుడు 30 రోజుల పాలనలో మీకు రైతు బంధు రాలేదు, ఫస్ట్ పాయింట్. ఇంకేమేమి 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? ఏమి లేవు, ఒక్కటి ఏం సక్సెస్ అయితే కదా 6 గ్యారెంటీలు అయితే. 6 గ్యారెంటీలు సక్సెస్ అయితే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఏమి లేవు. ఆడోళ్ళు బస్సులు అయితే ఆడోళ్ళు ఎక్కిస్తున్నారు అంత తప్ప కానీ ఏం లేదు. మీరు బస్సు ప్రయాణం చేస్తారా అన్న? నాకు లేదన్నా, ఎఫెక్టివ్ ఉన్నది, నాకు వస్తా పోతా అంతే కానీ వేరేం లేదు. సరే సరే అన్న. సరే సార్, ఒక్క 2 నిమిషాలు మీకు రెస్ట్ టైం ఉందా? మీకు 2 నిమిషాలు మాట్లాడతా అన్న. నేను లైవ్లో ఉన్నా, మీరు అంటే దేని గురించి చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు మనకు 90లో రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. మన తెలంగాణ మనిషి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అప్పటికి ఆయన ఎవరెవరు పునరుద్ధి ఆయన వాళ్ళు అంతకంటే మొదలు అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే సార్? మొత్తం గోల్డ్ మొత్తం బయట ఉండి అన్ని ఇబ్బందులు ఉండే. ఇప్పుడు పివి నరసింహారావు వచ్చినాక మన్మోహన్ సింగ్ ను ప్రైమ్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి చేసుకొని ఒక్కొక్కరు పోయిన ఈ గతం పోయిన పార్టీలో ప్రధాన మంత్రులను వాళ్ళని విమర్శించారు. ఆయన ఎట్లా చేస్తే బాగుపడుతుంది, ఇప్పుడు ఎట్లా చేద్దాము అని వాజ్పేయిని కూడా చాలా తీసుకొని ఆయన తీసుకొచ్చి ఆర్థిక శాఖని ఎవరు మన్మోహన్ సింగ్ పెట్టుకొని మంచి డెవలప్ చేసిండు పివి నరసింహారావును. మరి ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ ఈయన వాళ్ళని చెప్తాడు, వీళ్ళు చెప్తాడు, ఆ పిచ్చోళ్ళగా చేస్తున్నాయి సార్. నాకు అర్థం కాదు. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు సరే కేసీఆర్ చేసిండు, కేసీఆర్ పాత ఈయన చేసేది ఎట్లా, రేపు ఫ్యూచర్ ఎట్లా చేద్దాం, ఇప్పుడు ఎట్లా అని ఈయన ప్లాన్ చేస్తాముకుంటారా? అప్పుడు ఆ రోజు ఇండియాలో ఆయన చేసేపట్టుకని ఈ రోజుల్లో మనం ఇంత కండిషన్ ఉన్నాం మనం. అన్న సరే అన్న, మేము మరోసారి మాట్లాడదాం. వేరే వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉన్నారు.
రైట్ అన్న, ఇక్కడ కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి బాధితులే మాట్లాడారు. అదేవిధంగా మరో కాలర్తో మాట్లాడడం. అన్న నమస్కారం. హలో 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 రైట్, ఇది చాలా వరకు మేము చాలామంది ఫోన్లు కంటిన్యూగా చేస్తూ ఉన్నా కూడా మేము లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఇక్కడ 30 రోజుల పాలనలో ఏం జరిగింది అదొకసారి మాట్లాడుకుంటే 30 రోజుల పాలనలో రైతు బంధు రాలేదు అనేది రైతులు ఎక్కువగా చెప్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు మా పొట్ట కొట్టాడు ఉచిత స్కీమ్ అని. అన్న నమస్కారం. హలో సార్, చెప్పండి, ఏం పేరు? నా పేరు శంకర్ సార్. ఎక్కడి నుండి? నారాయణఖేడ్. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ 30 రోజులే వచ్చి? ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏం లేదు సార్, ఎట్లా అనిపిస్తుంది చెప్పాలా సార్? ఇంటి కొడుకు నెల పెంచి బయటి కొడుకుని తెచ్చుకున్నట్టు అయింది సార్ మాకు. ఇంటి కొడుకుని ఎలగొట్టి బయటి కొడుకుని తెచ్చుకున్నట్టు అయింది సార్. ఇప్పుడు 1 ఎకరా 10 గుంటలు ఉంది సార్, ఒక్క పైసా పడలేదు సార్. అంటే ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు అంటుండు, మహిళలకు, అవ్వకు, తాత, అమ్మమ్మకు, నాయనమ్మకు, అక్కకు, చెల్లెకి బస్సు ఉచితం సార్. ఆడు చెప్పుడే ఉంది కానీ చేసుడు ఒక్కట్లేదు సార్. ఇదివరకు కేసీఆర్ ఉంటే పడుగా సార్ చేను పైసలు అంటున్నా కాదు, ఆ దొంగకు తాళం ఇచ్చినట్లయింది సార్. రైతు బంధు పర్లేదా నీకు? పడలేదు సార్. మరి వేసినా అంటారుగా పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమంటారు సార్? ఏమన్నారు? ఇక గెలిచి అయిపోయింది, ఇంకేమంటారు సార్? మీ ఎమ్మెల్యేని కానీ మీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ, వ్యవసాయ శాఖ అధికారిని కానీ కలిసిరా? పోతే అస్తాయి అంటారు అంతే. మండలం పోతే వస్తారు అంటారు, నాగల్గిద్ది మండలం. రైట్, ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుండి కాల్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అందరి కాల్స్ అయితే మేము లిఫ్ట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం, కానీ ఒకరు మాట్లాడుతుంటే మరొకరు ఫోన్ చేయడం వల్ల కొంతమంది కాల్స్ అయితే మిస్ అయిపోతూ ఉన్నాయి. రిటర్న్ వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ రైతు బంధుకు సంబంధించినటువంటి బాధితులు ఇంత అయితే, ఇక్కడ మరో ఉచిత పథకం ఏంటంటే హలో అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న రైతు బంధు పడుతుందా అన్న? ఇప్పుడు రైతు బంధు ఆల్రెడీ వేసినామని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. పడలే అన్న, పర్లేదా? పడలే అన్న. ఇప్పుడు దాదాపు 4 రోజుల సంది 1 ఎకరానికి పడలే అన్న. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరేం పేరు? పగిడిమరి అన్న, కనగల్ మండలం. ఎక్కడి నుండి? కనగల్లు మండలం, నల్గొండ జిల్లా. నాకు 2 ఎకరాల 10 గుంటలు ఉందన్న. పడలేదు. అప్పుడు కేసీఆర్ వేసినప్పుడు ఎమ్మడెమ్మడి పడేది. అంటే టైం పడేది అప్పుడు యాసంగకి కానీ నార్మల్ కానీ ఒక టైం పడేది. కానీ వీళ్ళు 6 గ్యారెంటీలు పెడతాడికే ఈ జనాలు మొత్తం ఇటు తిరిగింది. కానీ కేసీఆర్ మంచిగా చేసి అంటే ఇప్పుడు 30 రోజులలో ఎట్లా అనిపిస్తుంది నీకు? ఈ కేసీఆర్ పాలన ముద్దుగా అనిపిస్తుంది. కాకపోతే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారితే మంచిగా ఉండు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకం వచ్చి ఓట్లు పక్కకు పడ్డాయి అంతే. పైన కేసీఆర్ గెలుస్తాడని అందరికి ధీమా ఉంది. పైన సార్ గెలుస్తాడు, కింద ఈయన ఓడిపోతే ఏం లాభం అని చెప్పి ఎమ్మెల్యేని కాదని ఇంకోరికి ఓటేసారు అంతేనా? అట్లా సార్ పోయిండు. సార్ పేరు బాగానే ఉంది కానీ కాకపోతే దళిత బంధు చిన్న లోటుపాట్లు చిన్న ఉండే కానీ మెయిన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారితే అయిపోయేది. సరే అన్న, 30 రోజుల పాలనపై మీ అభిప్రాయం మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్గా? అంటే దేని మీద డిఫరెన్స్ లేదు సార్. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూసారు కదా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనిషి కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను మార్చుంటే పైన ఆయన వస్తాడు కదా అని చెప్పి కింద ఎమ్మెల్యేలను ఓడగొట్టినటువంటి పరిస్థితి. అట్లా మొత్తంలో కేసీఆర్ ఓడిపోయింది. అయితే ఇక్కడ దళిత బంధు, బీసీ బంధులతో కొంచెం జరిగింది. కానీ 30 రోజుల పాలనలో ఏం చేసిండు? 30 రోజుల పాలనలో మాకు ఎలాంటి ఒరగబెట్టింది ఏమీ లేదు. రైతు బంధు ఎక్కడా అంటూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు బంధు అర్హులైతే ఎవరైతే ఉన్నారో ఆ అర్హులు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇంకో కాలర్ హలో అన్న చెప్పండి. కాదు, ఉదయన్ మాట్లాడుతున్నా. నేను రమేష్ మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పార్టీ 30 రోజుల పాలన మీద మీ అభిప్రాయం ఏంటన్న? కాంగ్రెస్
కాంగ్రెస్ పాలన 30 రోజుల పాలన దాని నుంచి పక్కన పెట్టన్న. ఫస్ట్ పేదలకు బియ్యం రాలేదన్న, రేషన్ బియ్యం ఏం తింటారన్నా? అదే అన్న 30 రోజుల పాలనలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కదా 30 రోజుల పాలనలో ఏం జరిగింది, మీకు ఎలాంటి సమస్యలు ఎదురైనాయి అనే ప్రశ్న. ఇలాంటి సమస్యలు ఉంటే ఏం పాలు చేస్తారు వాళ్ళు? అప్లికేషన్ పెట్టి అని చేసి అది వాళ్ళు చేస్తానట్టు నమ్మకమన్నా? ఈ అప్లికేషన్ పెట్టి అన్ని పెట్టి వాళ్ళకి ఏమన్నా చేసేది ఏమైనా ఉందన్న? ఇప్పుడు రేషన్ బియ్యం రాలేవా? రేషన్ బియ్యం రాలేవా? ఇంతవరకు రేషన్ బియ్యం ఎక్కడ డిస్పాచ్ చేశారు అక్కడ కనుక్కున్న పేజీల పాపం వాళ్ళు తినడానికి తిండి రేషన్ బియ్యం తినేటోళ్ళు ఉన్నారన్న. ఇంతవరకు రేషన్ సప్లై కాలేదు ఫస్ట్ డీలర్ షాప్లకు. ఇంతవరకు రేషన్ బియ్యం లేదు, తిండికే పంపలేదు. కొత్త రేషన్ కార్డు నడిస్తారా నీళ్ళు? మేము పేద ప్రజల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఏ పేద ప్రజలు అన్న? పేద ప్రభుత్వం అయితే డిస్పాచ్ చేయలేదు ఎంతవరకు బియ్యం పాపం. తినేటోళ్ళకన్నా తిండి దొరకాలి కన్నా. ఇలాంటి తినేటోళ్ళ తిండికి అంది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారన్నా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో 6 గ్యారెంటీల గురించి కూడా మేము చేస్తాము అంటే అంటున్నారు. మీరు మీలాంటి విద్యావంతులు కావచ్చు. అన్నా 6 గ్యారెంటీ పక్కన పెట్టి ఫస్ట్ అవి చేసినాడు వాళ్ళు చేస్తారో చేయరో అది నమ్మకం తక్కువ, కానీ ఫస్ట్ పేదలకు తింటేందుకు బియ్యం వచ్చే ఫస్ట్ డిస్పాచ్ చేపి అన్న. డిస్పాచ్ చేపిస్తే రేషన్ బియ్యం. ఎస్, ఇది అయితే పక్కా రైజ్ చేస్తానన్న. థ్యాంక్ యూ. ఓకేనా? రైట్, ఇది ఇప్పుడు కొత్తగా మరొక అంశం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధను ఒక కాలర్ చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ బియ్యం ఇవ్వలేదు, డీలర్లకు కూడా అందలేదు. రేషన్ బియ్యం తినే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు క్లియర్గా అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే మీ మీద విమర్శలు చేస్తూ ఉన్నామంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రజల కోసం మాట్లాడినటువంటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము జెన్యూన్గా చెప్తా ఉన్నాం, ఎప్పటికి చెప్తాం, ఇప్పటికైనా ఏ గవర్నమెంట్ వచ్చినా. ఆనాడు విపక్షమే, ఈనాడు విపక్షమే. మరి రేషన్ బియ్యం ఎక్కడవా? రేషన్ బియ్యం ఏమైనా చెప్పమంటున్నారు? అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించినటువంటి మంత్రి శాఖ ఏదైతే టీం ఉన్నదో రేషన్ బియ్యం అడుగుతూ ఉన్నారు, ఇవ్వండి. మరి రేషన్ బియ్యం డీలర్లకు అందలేదంట. ఇక్కడ ఓవైపు రైతు బంధు సమస్య, ఓవైపు మాకు ఈ 6 గ్యారెంటీల దరఖాస్తు చేసుకుంటే ప్రజాపాలన మీద ఆ పేపర్లు ఏమో రోడ్ల మీద వేస్తూ ఉన్నారు. అవేమో మళ్ళోసారి ఏమంటున్నారు. మట్టి విక్రమార్క కూడా మళ్ళొకసారి ట్విట్టర్ దాకా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజల తెలంగాణ రాష్ట్రంలో